ఇంతకు రజాకారులు ఎవరు? కాసిఫ్ రజ్వీ సృష్టించాడు. మహిళలను వివస్త్రలను చేయడం, మానభంగాలు చేయడం, తర్వాత దొరికిన వాళ్ళని ఎత్తుకొని పోవడం. మొత్తం తెలంగాణలో గుత్పల సంఘాలు ఉన్నాయా? పోలీస్ యాక్షన్ కంటే కొంచెం ముందే దళాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేతుల్లో తుపాకులు వచ్చినాయో ఈ దొరలకు భయం పుడుతుంది. నిజాం పోలీసులు సరిపోతలేరు కాబట్టి రజాకారులు అవసరమైన వాళ్ళు. అసలు ఈ ప్రస్తావన రజాకారు సినిమాలో లేనేలేదు. కరెక్ట్గా యథాతథంగా చిత్రించలేదు, కాకపోతే ఎవరు సమగ్రంగా రాయలేదు. రాంపల్లిలో సామూహిక బాయిలే చంపింది నిజమేనా? అది దారుణమైన హింసకు పాల్పడ్డారు, మానభంగాలు చేశారు, ఎత్తుకుపోయారు. నెహ్రూ పాత్ర ఎంత, పటేల్ పాత్ర ఎంత ఇద్దరు కలిపి చేసిండ్రు. అది పరోక్షంగా సహకరించి ఫ్రీడమ్ ఇచ్చాడు పటేల్కి. పటేల్ చేశాడు ఆ పని. ఈ చరిత్రను ఏ సిరాతో రాస్తారు మీరు? అది ప్రజల చేతుల్లో ఏర్పడ్డ ప్రజారాజ్యాలు. నమస్తే. రజాకార్ సినిమా వచ్చిన తర్వాత 2-3 ఇంటర్వ్యూల పైన చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం, ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మాత్రమే వచ్చినాయి, అవి అసత్యాలు అర్ధసత్యాలతో ఉన్నాయి, అసమగ్రంగా ఉన్నాయని కొందరు అన్నారు. కొందరు మరొకరితో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, దీనిపైన అథెంటిక్ పర్సన్స్ ఎవరు దొరకలేదా ఏమిటి, ఇట్లా కూడా కొంతమంది సూచనలు సలహాలు చేసిన వారు, సద్విమర్శ చేసిన వారు చాలామంది ఉన్నారు. అది రజాకార్ సినిమా పైన నేను చేసిన ఇంటర్వ్యూలలో. ఇవాళ ఇంటర్వ్యూ ఇది దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర, తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటం, తెలంగాణ ప్రజల జనజీవితాలను ప్రభావితం చేసిన నాయకులలో దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఒకరు. వారితో ప్రత్యక్షంగా 3-4 సంవత్సరాలు వారి వెంట తిరిగి వారితో కూర్చొని ఈ పుస్తకాన్ని అక్షరబద్ధం చేసిన వారు వి ప్రకాష్, వీరమల్ల ప్రకాశ్రావు గారు. వారు చాలామందికి తెలిసిన వారే. తెలంగాణ ఉద్యమంలో భావజాల వ్యాప్తిలో ప్రొఫెసర్ జయశంకర్, వి ప్రకాష్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కనబడతారు మనకు. వారు ఈ రజాకార్ సినిమాకు సంబంధించి అందరిలాగా వారు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇవి కాకుండా మరిన్ని విషయాలు మరింత నిర్దిష్టంగా ఉండాలి, ఎందుకంటే తెలంగాణ చరిత్ర 1920ల నుంచి చాలా క్రూషియల్ దశ, 20 నుంచి 48 వరకు లేదా 50 అక్టోబర్ నెల వరకు చాలా క్రూషియల్ చరిత్ర. ఈ చరిత్రలో ఏం జరిగింది, రజాకార్ సినిమాలో ఉన్న నిజమెంత, అందులో కల్పితం ఎంత, నిజానిజాలేమిటి, చరిత్రలో జరిగింది ఏమిటి, ఈ గ్రంథం ఇట్లాంటివి సిరీస్ ఆఫ్ ద బుక్స్ ఉన్నాయి, గ్రంథాలు వందల పేజీలు ఉన్నాయి. నా దగ్గర వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే బుచ్చాను. కొంత ఇంట్రో ఎక్కువైంది, ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి చెప్పవలసి వచ్చింది. నేను ఈ రజాకారు సినిమాలో ఎస్టాబ్లిష్మెంట్ కనబడుతున్నది, రజాకారులు తెలంగాణ ప్రజలపైన దురాగతాలు, హింస, దోపిడీ, మారణకాండ, అసలు ఆ దుర్మార్గాలన్నీ ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ చేసిన ఆ సినిమా. ఇంతకు రజాకారులు ఎవరు? రజాకారులను కాసిఫ్ రజ్వీ సృష్టించాడు. ఈ కాసిఫ్ రజ్వీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అనే పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో ఎంఐఎం, ఈ పార్టీని 1927లో స్టార్ట్ చేశారు బహదూర్ యార్ జంగ్. అయితే ఆయన చాలా అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చేవాడు, కొంచెం రీజనబుల్గా ఉండేది ఆయనది. ఆయన ఆ మతాన్ని కాపాడుకోవడానికి, ఆ మత విశ్వాసాలను ముస్లింలలో బోధించడానికి దాన్ని ఒక వేదికలాగా మార్చుకున్నాడు. అగ్రెసివ్ పార్టీగా మజ్లిస్ అప్పుడు లేదు. అయితే 44 ఆ ప్రాంతంలో ఆయన చనిపోతాడు. సరే, అది ఎట్లా చనిపోయాడు అనేది ఎవరికి తెలియదు, బట్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత లాతూర్ నుంచి హైదరాబాద్ వచ్చి అడ్వకేట్గా ఉన్న కాసిం రజ్వీ, ఆయనది లాతూర్, ఉస్మానాబాద్ తాలూకు జిల్లా. అయితే ఆ లాతూర్లో ఉండేవాడు, వాళ్ళ కుటుంబం అంతా అక్కడే ఉండేది. ఆయన వచ్చి ఇక్కడ ఈ మజ్లిస్లో ఉండేవాడు, మజ్లిస్ పార్టీలో. అయితే ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడే స్పీకర్ బహదూర్ యార్ జంగ్ అంటే ఆయనకంటే చాలా. అయితే ఈయన ఉద్రేకాలను రెచ్చగొట్టడంలో ఆయనను మించిన వాళ్ళు లేరు. ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు అని అంటే ఇంట్లో ఉన్న ముస్లిం మహిళలు కూడా లేసి ఆయుధాలు పట్టుకుందామా అన్నంత అగ్రెసివ్ స్పీకర్ కాసిం రజ్వీ. అయితే ఆయనంతా ఏకపక్షంగానే ఉండేది, హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ ఆ మతోన్మాది అంటాం కదా, అడుగడుగున ఆయన లోపల మతోన్మాదం ఉండేది. ఆయన ప్రతి మాటలో ఆ మతోన్మాదం కనబడేది. ఆయన ఎవరిని వదిలిపెట్టలే. ఆయన ఆఖరికి సర్దార్ పటేల్కు ధమ్కి ఇచ్చి వచ్చాడు. ఢిల్లీకి పోయి
ఢిల్లీకి పోయి నువ్వు హైదరాబాద్ మీద దాడే చేయాలనుకుంటే నీకు కత్తులతోని తుపాకులతో సమాధానం చెప్తామని చెప్పి రజాకార్ సినిమాలో ఉంది ప్రస్తావన. బెదిరి ఆయన భారతదేశ హోంమంత్రికే ధమ్కి ఇచ్చి వచ్చిన వ్యక్తి ఆయన. అంటే ఆయన నేచర్ స్వభావం అది. అయితే ఆయన 1,00,000 మంది ఇప్పుడు 2 లక్షల మంది అంటున్నారు కానీ 2 లక్షల మంది కాదు, సుమారుగా 1,00,000 మంది రజాకారులను ఆయన తయారు చేశాడు. అయితే ఇది 45 నుంచి ఆయన రజాకారులను తయారు చేసే క్రమం మొదలైంది. రజాకార్లు అగ్రెసివ్గా దాడులు జరిపిన పీరియడ్ ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే నవంబర్ 1947 నుంచి 47 నవంబర్ నుంచి కేవలము 10 నెలల కాలం, అంటే సెప్టెంబర్ 17 48, అంటే 10 నెలల కాలం మాత్రమే రజాకార్ల అసలైన దాడులు జరిగినాయి. 47 వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నిర్మాణం చేసే క్రమంలోనే ఉన్నారు. అయితే నిర్మాణం చేయడం ఈ క్రమం ఎందుకు అవసరమైంది అన్నప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చాలా దేశాలు విముక్తి పొందుతున్నాయి. బ్రిటన్ యొక్క ఆధిపత్యం చాలా వరకు తగ్గుతూ వస్తున్నది. అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఎప్పుడైనా ఇంకా భారతదేశాన్ని వదిలిపెట్టిపోయే వాళ్ళే వీళ్ళు, సో హైదరాబాద్ను మనం కాపాడుకోవాలి అని చెప్పి 45 నుంచే బహదూర్ యార్జంగ్కి ఇటువంటి ఏం రాలేదు. ఈయన మాత్రం అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన ఎజెండాను. స్టార్ట్ చేసి చాలా అగ్రెసివ్గా ముందుకు పోయాడు. అప్పుడు ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన సందర్భంగా, అంతకంటే ముందు ఒకసారి రజాకార్ల ఇన్సిడెంట్ కనబడుతుంది మనకి. ఎక్కడ అంటే 1945 చివర్లో లేదా 46 మొదట్లో, అంటే అప్పటికి దొడ్డి కొమరయ్య చనిపోలే, అప్పటికి ఇంకా ఆయుధాలు పట్టలేదు కమ్యూనిస్టులు. 45 చివర కానీ 46 మొదట్లో కానీ ఆకునూరు, మాచిరెడ్డిపల్లె అనే 2 గ్రామాల మీద నైజాం పోలీసులు దాడులు చేస్తారు. ఆ దాడులు చేసినప్పుడు కొంతమంది రజాకారులను వాళ్ళు వెంట పెట్టుకొని వచ్చారు అనేది ఒక దేవులపల్లి కూడా రాశాడు, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఆ ఊళ్ళల్లో ఏంటంటే లెవీ ధాన్యం వసూలు కోసం వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధానికి భారతదేశం మద్దతు ఇచ్చింది, అంటే బ్రిటిష్ వాళ్ళకి. బ్రిటిష్ వాళ్ళకు మద్దతు ఇచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్గా, అంటే ఆంధ్రలో కాలువలు తవ్వారు అధికోత్పత్తి కోసం, ఎందుకంటే యుద్ధానికి కావాల్సిన చదివి ఉంటారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ కూడా అక్కడ బ్లేమ్ అయింది బాగా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే లెవీ ధాన్యం ఇవ్వాలి, యుద్ధం జరుగుతుంది, మనం పంపాలి అని చెప్పి నిజాం ఏం చేసిండంటే అన్ని గ్రామాల మీద లెవీ ధాన్యం వసూలు చేయాలి. అది పన్ను అన్నట్టు లెవీ అంటే, ఎందుకంటే యుద్ధం కోసం. అయితే కమ్యూనిస్టులు ఏమన్నారంటే పోరాటం అక్కడ ఆగిపోయింది, యుద్ధం ఆగిపోయింది, 45 నాటికి యుద్ధం ఆగిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? అయినా కూడా వాళ్ళు వచ్చి వసూలు చేయడం మొదలుపెట్టారు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిఘటించింది. ప్రతిఘటించినప్పుడు ఆకునూరు, మాచిరెడ్డిపల్లెలో పార్టీ నాయకులు ఎవరు లేరు. ప్రజలు ఏం చేశారంటే పార్టీ పిలిపించింది కాబట్టి ప్రతిఘటించిండ్రు. ప్రతిఘటిస్తే కొద్దిమంది పోలీసులు వచ్చారు మొదలు, వాళ్ళని తరిమి కొట్టిండ్రు. తహసీల్దార్ను, పోలీసులను, రెవెన్యూ వాళ్ళను, గిరిదావారును తరిమి కొడితే వీళ్ళు పోయి రజాకారులను కొంతమందిని వెంబడి పెట్టుకొని వచ్చి చాలా దుర్మార్గం చేశారు. మహిళలను వివస్థలను చేయడం, మానభంగాలు చేయడం, తర్వాత దొరికిన వాళ్ళని ఎత్తుకొని పోవడము, ధ్వంసం చేయడం, తలగబెట్టడం, ఇట్లాంటివన్నీ ఆకునూరు, మాచిరెడ్డిపల్లి 2 గ్రామాలు. ఏ జిల్లా ఇది? ఇవి 2 నల్గొండ జిల్లానే. ఒకటేమో భువనగిరి దగ్గరలో ఉంటుంది, ఒకటి జనగాం అవతల ఉంటుంది. అయితే ఈ 2 గ్రామాలలో జరిగినాయి. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన మొట్టమొదటి రచన కూడా ఆకునూరు, మాచిరెడ్డిపల్లె దురంతాలు. అది చిన్న కరపత్రమే, 4 పేజీలది. అది దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా మాకు. అయితే సరోజినీ నాయుడు బిడ్డ పద్మజా నాయుడు దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. ఈ ఆకునూరు, మాచిరెడ్డిపల్లె జరిగిన దురంతాల మీద చేసి నెహ్రూకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆమె. అంటే ఆ టైంలో ఫస్ట్ టైం రజాకార్ల ప్రస్తావన మనకు చరిత్రలో కనబడుతుంది. అయితే నిజాం పోలీసులకు రక్షణగా సపోర్ట్గానే వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే దొడ్డి కొమరయ్య ఇన్సిడెంట్లో రజాకార్ల పాత్ర లేదు. దొడ్డి కొమరయ్య ఇన్సిడెంట్ కంటే ముందు 42లో బందగీని హత్య చేస్తారు. కామారెడ్డిపల్లె అని జనగామ నుంచి మనము దేవరూపులకు వస్తుంటే మా దేవరూపులకు దగ్గరలో కామారెడ్డిపల్లె అని ఉంది. కామారెడ్డిపల్లెలో ఆయన బస్సు దిగి ఇంటికి పోతూ ఉంటే దారి కాచి ఆయన చంపేస్తారు. రజాకార్ సినిమాలో బందగి రోల్ ఎక్కడ కనవలేదు, ఎందుకంటే రజాకార్లు వచ్చిన నాటికి బందగి అప్పటికి 4 ఏళ్ళు అయింది చనిపోయి. అయితే ముస్లింలను, అంటే ఆ రోజు నిజాం దగ్గర అబ్బాస్ అలీ అని
ఒక గుండా ఉండేటోడు, ఆయనే బ్రదర్, ఈయనే బందగి. ఆస్తి తగాదాలో ఆయన చంపేశారు. అన్నదమ్ముల అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే నిజాం రాజ్యంలో ఎవడటం వస్తే వాడిని చంపారు. ఆ హిందువా ముస్లిమా అనేది కాదు. షోయబుల్లా ఖాన్ కూడా చేతుల్లో చంపేశారు కదా, అది కూడా రజాకార్లు అది చేసింది. అయితే ఇట్లా జరిగింది. తర్వాత ఏమైందంటే ఈ లెవి ధాన్యం వసూల తర్వాత నెక్స్ట్ దొడ్డికుమారి ఇన్సిడెంట్ కడివెండ్లో జరిగింది కదా, అప్పుడే మొట్టమొదటిసారి ఆ ఇన్సిడెంట్ తర్వాతనే ఆయుధాలు పట్టుకున్నారు. అంతకంటే ముందు వాలంటీర్ దళాలు అనేటివి ఉండేది, గ్రామ రక్షణ దళాలు. ఇది కూడా ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ లెవీ ధాన్యము కాడ గొడవలు అవుతున్నాయి కాబట్టి ప్రతిఘటించాలంటే ఎట్లా అంటే వటి చేతులతో ఉండొద్దు, మనం గుత్పలు పట్టుకోవాలి. దాని పేరు గుత్పల సంఘం అన్నారు. గుత్పల సంఘం పెట్టారు. ఊరూరుకో సంఘం ఉంటుంది ఊరూరికి. ఇది పెట్టించింది ఆరుట్ల రామచంద్ర. నల్లగొండ జిల్లాకే వరంగల్కే పరిమితమైందా? మొత్తం తెలంగాణలో గుత్పల సంఘాలు ఉన్నాయా? తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందే జనగామ నల్గొండ ప్రాంతంలో, అక్కడ మొదలైనవి ఇవి. మరి మిగతా అయితే ఈ ప్రాంతాలకు మూమెంట్ స్ప్రెడ్ అయింది ఎప్పుడు అంటే పోలీస్ చర్య తర్వాత. ఇప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ జరిగిన అన్ని పోరాటాలు ఎక్కడ జరగలే. ఇప్పుడు మహబూబాబాద్లో కూడా జనార్దన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు పోరాటాలు చేయలేదు అప్పుడు. అది ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ నుంచి రెట్రీట్ ట్రైన్లు వాళ్ళు, ఇక్కడ పోలీస్ యాక్షన్ తర్వాత మిలిటరీ అంతా వచ్చింది కదా, వచ్చినప్పుడు అడవి ప్రాంతాలకు రెట్రీట్ ట్రైన్లు అయినప్పుడే ఇటు కరీంనగర్కు ఇటు అటు అన్ని దిక్కులకు కూడా అంటే పోలీస్ యాక్షన్ కంటే కొంచెం ముందే దళాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైతే గుర్తింపు పొందిన నాయకులు ఉంటారో వాళ్ళు ఇక్కడ తిరగలేరు కాబట్టి కొన్ని దళాలు ఏర్పాటు చేసుకొని ఇటు హుస్నాబాద్ ఏరియా, తర్వాత ఇటు సైడ్ అంతా కరీంనగర్ రోడ్డుకు మనం కరీంనగర్ పోతుంటే కుడి భాగం అంతా హుస్నాబాద్ ప్రాంతం, అక్కడ అనబేరు ప్రభాకర్ రావు అని ఉండే, ఆయనే దళ నాయకుడు. ఆయనే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే అంటే పోలీస్ యాక్షన్ కంటే కొద్ది రోజుల ముందే రజాకార్లు నైజాం పోలీసులు చుట్టుముట్టి ఆయన చంపేశారు. అట్లా ఎక్కడ దాకా ఉండేది ఈ ప్రాంతం అంటే ధర్మసాగరం అంటే వరంగల్కు సమీప ప్రాంతం దాకా, మల్కాపురం అని స్టేషన్ గన్పూర్, ఇప్పుడు కడియం స్టేరి ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతం, ఇంతవరకు ఏంటంటే ఈ పోరాట ప్రాంతాలు. ఇక మహబూబాబాదు, ఖమ్మం అదంతా 48 తర్వాత, 1948 తర్వాత. అంటే 20ల నుంచి 50ల నాటికి ఈ తెలంగాణలో ఇప్పుడున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాల్లో జరిగింది కమ్యూనిస్ట్ ఉద్యమం. అయితే 20 తర్వాత కూడా 20 తర్వాత మనం తెలంగాణలో చెప్పుకోదగ్గ పరిణామాలు, కమ్యూనిస్టులు లేరు. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది 38లో ఇక్కడ 1938. ఒక మారు పేరుతోని చంద్రరాజేశ్వరరావు గారు రెడ్డి హాస్టల్లో ఒక రూమ్లో ఉండేది. గురువారెడ్డి అని సిద్దిపేట నుంచి మొదటి ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చనిపోయింది ఆయనే ఆ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడంలో ఆయనకు హెల్ప్ చేశాడు రాజేశ్వరరావు గారికి. ఒక మారు పేరుతో నుండి ఈ మీటింగ్స్ పెట్టుకుంటూ కొంతమందిని కలిసి ఆయన పార్టీ పెట్టాడు. అంతకంటే ముందు ఏం జరిగింది చెప్తాను నేను. అది ఆంధ్ర మహాసభ ఉద్యమం. అది అందులో ఈ కమ్యూనిస్ట్ పార్టీది అప్పుడు లేదు. ఇక్కడ కొంచెం మనం రజాకార్లకు కొంచెం క్లారిఫికేషన్ ఇద్దాం. అసలు ఈ రజాకార్ల ముచ్చట దీంట్లో ఎవరు దాంట్లో ఎవరు ఉన్నది? రజాకార్లను స్టార్ట్ చేసింది కాసిం రజ్వీ. అందులో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ సిటీ బేస్డ్ అన్నట్టు. ఇక్కడ ఉన్న ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మజ్లిస్ పార్టీలో ఈ ట్రైన్ అయ్యి ఈయన ఇచ్చిన ఉపన్యాసాలకు ప్రేరేపితులై నిజాం రాజ్యాన్ని కాపాడడానికి ఆయుధాలు పట్టుకొని పోరాడాలని చెప్పేసి వాళ్ళు సిద్ధమయ్యారు. స్టార్టింగ్లో సంఖ్య చాలా తక్కువ ఉండే, 30-40 వేల కంటే ఎక్కువ ఉండేది కాదు. కానీ అవసరం వాళ్ళను దాడులు జరుగుతున్నప్పుడు ఇంకెక్కువ మందిని వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ దాడులు ఎట్లా మొదలైనవి, రజాకార్ల మీద, రజాకార్ల దురంతాలు ఎట్లా మొదలైనవి అనేది చూసినప్పుడు ఏంటంటే దొడ్డి కొమరయ్య ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ గుత్ప పనికిరాదు, అవతలోడు తుపాకులతో కాలుస్తున్నాడు. విష్ణునూరు దేశముఖ్ తల్లి కడివెండిలో ఉంటుంది, విష్ణునూరుకు దగ్గరే ఆ ఊరు. అక్కడి నుంచి ఆమె దగ్గర కొంతమంది గుండాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంటిపైకి మేడ మీదకి ఎక్కి ఆ గోడ కన్నంలో నుంచి తుపాకీ పెట్టి ఈ వచ్చే ఊరేగింపు మీద కాల్చారు. ఊరేగింపు మీద కాల్చినప్పుడు దొడ్డి మల్లయ్యకు తూడదలుగుతుంది, కొమరయ్యకు అన్న. ఆయన పడిపోతాడు. అందరు చెల్లాచెదరైపోతారు తుపాకీ సౌండ్ విని. ఈయన రక్తం మడుగులో పడిపోయి ఉంటాడు. పడిపోయిన తర్వాత ఊరోళ్ళు పోయి కొమరయ్య ఇంటి వరకు ఈయన అప్పుడే గొర్రెలనో గొడ్లనో కుట్రంలో దోలి ఇట్లా మీ అన్నను చంపేసి అనగానే ప్లేట్ ఆడ పడేసి ఆయన పోయి అన్న మీద పడి అన్న అన్న అని పిలుస్తూ ఉంటాడు. మళ్ళా కాలుస్తాడు. మళ్ళా కాల్చే వరకు కొమరయ్యకు తగులుతుంది. కొమరయ్య చనిపోతాడు. కొద్దిసేపటి తర్వాత మల్లయ్య లేస్తాడు.
ఆ తర్వాత మళ్ళీ బతుకున్నాడు. ఇది జరిగింది ఆ రోజు. ఇది జరిగిన తర్వాత ఆ తెల్లవారి మొత్తం అన్ని ప్రాంతాలలో గుత్పల సంఘాలు, వాలంటరీ దళాలు వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఊరేగింపు తీస్తారు. అయితే అప్పుడు మళ్ళీ విష్ణుడు రామచంద్రాయుడు ఏం చేస్తారంటే ఈ ఉద్యమాన్ని లేవనీయొద్దని చెప్పి ఆయన కొడుకు బాబుదొర, ఈ బాబుదొరను కొంతమంది అనుచరులను ఇచ్చి మళ్ళీ వీళ్ళ మీద దాడిలో పంపుతారు. కొమరయ్య శవం ఉన్నప్పుడే దాడులను పంపితే వీళ్ళ చాలా ఊళ్ళకి వెళ్ళి వస్తారు కదా, చాలా ఫెరోషియస్గా ఉండేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా యువకులంతా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గుండాలను అందరినీ చిత్తగా కొట్టి ఆ మెయిన్ గుండాన్ని పట్టుకొని వాడిని తాళ్ళతో బంధిస్తారు. లాస్ట్కి ఏంటంటే వాడిని చంపేస్తామని అనుకున్నా కూడా ప్రజలు వద్దు వార్నింగ్ ఇచ్చి వదిలిపెడదామని అంటారు. వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారు. అప్పుడు డిసైడ్ చేస్తారు వాళ్ళు తుపాకులు వాడుతున్నప్పుడు మనం కర్రలు వాడితే సరిపోదు, మనం కూడా తుపాకులు వాడాలి. అయితే ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేతుల్లో తుపాకులు వచ్చినాయో ఈ దొరలకు భయం పుడుతుంది. ఇక వాళ్ళ చేతుల్లో తుపాకులు వచ్చాక దొర ఎట్లా బతకాడు కదా, చంపేస్తారనే భయంతోనే ఏం చేస్తారంటే పట్టణాలకు వాళ్ళు పారిపోయి హైదరాబాద్లో ప్రతి భూస్వామికి దేశ్ముఖ్కి హైదరాబాద్లో గడీలు, తర్వాత వాళ్ళ ఇండ్లు పక్క బందోబస్తుగా ఉంటారు వాళ్ళు మొదటి నుంచి కూడా. అక్కడ ఇండ్లు ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. సో ఇక్కడ వచ్చి తలదాచుకుంటారు. అయితే ఆ తుపాకులు పట్టిన తర్వాతనే వాళ్ళు వచ్చి తలదాచుకున్నది. అయితే ఈ అన్ని గ్రామాలలోకి వెళ్ళి దాదాపు భూస్వాములంతా ఖాళీ అవుతారు. అయినప్పుడు 3000 గ్రామాలలో ప్రజారాజ్యం ఏర్పడుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 3000 గ్రామాలు అంటే ఈ ప్రాంతం అంతా సూర్యాపేట నుంచి మొదలుపెట్టి అటు చివ్వెంల, తర్వాత ఇటు సైడు ఆల్మోస్ట్ హుజూర్ నగర్ నుంచి ఇక ఇట్లా మొత్తం జనగామ, తర్వాత ఇటు హుస్నాబాద్ దాకా ఈ ఏరియా అంతా కూడా ఒక అంటే అప్పటి కరెక్ట్ ఉత్తర తెలంగాణ, నల్గొండ కలుపుకుంటే ఉత్తర తెలంగాణ మొత్తం. అయితే దాదాపు 10 లక్షల ఎకరాలు పంచుకున్నారనేది అప్పుడు వాళ్ళు చెప్పింది నోటి లెక్క. ఎక్కడ కూడా మనకు కరెక్ట్గా తెలియదు. 10 లక్షల ఎకరాలు ప్రజలకు పంచారు భూస్వాముల దేశ్ముఖుల భూములను. 3000 గ్రామాలల్లో 1946 మధ్య భాగం అంటే ఆగస్టు ఆ ప్రాంతం నుంచి 48 సెప్టెంబరు వరకు ఆ ప్రజారాజ్యాలు ఉన్నాయి. ప్రజారాజ్యాలలో కొన్ని మంచి పనులు ఏం జరిగినాయంటే వాళ్ళు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. అప్పుడు హైదరాబాద్ స్టేట్లో మద్యపాన నిషేధం లేకుండే, మద్యపానం విచ్చలవిడిగా ఉండేది. మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ప్రజలు బతుకమ్మ పండుగ కాకుండా రోజు కూడా ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా బతుకమ్మలు ఆడుకునేది, కోలాటాలు ఆడుకునేది. ఈ సాయంత్రం అయిందంటే ఒక పండుగ వాతావరణం కోలాహలంగా ఉండేది. నీటిపారుదల సౌకర్యాలు ఊళ్ళల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకు దొరల భూములకే నీళ్లు పోయేది. ఈ కుంటలు, చెరువులు అన్నింటినీ మంచిగా చేసుకున్నారు. ఎవరు దున్నుతున్న భూములను వాళ్ళే ఉంచుకున్నారు. కొంతమంది భూస్వాముల భూములను పంచుకున్నారు. అట్లా కలిసి సమిష్టిగా పనిచేసి పంటను తెచ్చుకునేటోళ్ళు. అట్లా ఒక మంచి ప్రజారాజ్యాలు అనే కాన్సెప్ట్ అప్పుడు ఏర్పాటు చేశారు. దీన్ని అణచడం కోసం భూస్వాములు సిటీకి పోయి ముందు నిజాంను వేడుకుంటారు. అంటే నేనేం చేయగలుగుతాను, మీకు కావాలంటే పోలీసులను ఇస్తాను. అయితే ఫస్ట్ ఫేజ్లో పోలీసులను తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ గెరిల్లా దళాలు ఏర్పాటు చేస్తారు పోలీసులను తిప్పికొట్టడానికి. చాలా దళాలు ఉండేటి సూర్యాపేట, జనగామ ఈ ప్రాంతం అంతా. గెరిల్లా దళాల దాడిని వాళ్ళు తిప్పికొట్టలేకపోయారు పోలీసులు. అప్పుడు కాసిం రాజు ఏం చేస్తారంటే దీన్ని కాపాడుకోవాలంటే ముందు ఈ భూస్వాములను కాపాడుకోవాలి. ఎందుకంటే నిజాం పన్నులు ఇచ్చేది వీళ్ళే. అప్పుడు ఈ పట్వారీలు, తర్వాత కరణాలు ఈ దేశ్ముఖుల కంట్రోల్లో ఉండేవాళ్ళు. దేశ్ముఖుల ద్వారానే ఆదాయం అనేది వచ్చేది. లెవీ ధాన్యమైన, ఆదాయమైన, రెవెన్యూ అయినా. గిరిదావరి తహసీల్దార్ ఉండేవాళ్ళు, కానీ దేశ్ముఖులు సహకరిస్తేనే వాళ్ళకు వచ్చేది. ఒక్కో దేశ్ముఖ్కి 30 గ్రామాల మీద పెత్తనం. ఆ 30 గ్రామాల్లో ఉన్న 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు. విష్ణుడు దేశ్ముఖ్ 50,000 ఎకరాలు ఉండేది. 50,000 ఎకరాలు లేదు, 50,000 ఎకరాలు ఆయన ఆధీనంలో ఉండేది. 50,000 ఎకరాలు. అయితే ఇక వాళ్ళు ఎప్పుడైతే నేను చెప్పిన దొడ్డి కొమరయ్య ఇన్సిడెంట్ తర్వాత పట్టణానికి పయనమైనలో అప్పుడు ఇదంతా కూడా. అయితే ఐలమ్మది అంతకంటే ముందు జరిగింది. ఇక్కడ మనం అయితే దీనికంటే చాలా ముందు జరిగింది ఐలమ్మది. అప్పుడు అక్కడికి వస్తే ఇప్పుడు సీక్వెన్స్ దెబ్బతింటే నాకు అంటే ఈ రజాకాలను పంపిండే దొరలో ఎట్లా ఇది తర్వాత ఏమైంది, ఎప్పుడైతే పోలీసులను తిప్పికొట్టారో నిజాం పోలీసులు వీళ్ళని అనచలేరు. అయితే ఈ దొరలకు ఏంటంటే వాళ్ళ భూమి, ఆస్తి, రాబడి అంతా ఇక్కడ ఉంది. హైదరాబాద్లో బతకాలన్నా వాళ్ళకి ఆదాయం కావాలి కదా. సో వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ కాసిం రాజుని పట్టుకొని రజాకారులను ఎంబడి పెట్టుకొని పోయారు. ఇప్పుడు ఒక ఊరికి దాడికి పోయారు రజాకారులు అంటే ఒక 100 మంది ఉంటే 20 మంది రజాకారులు ఉండేవాళ్ళు,
80 మంది ఆ దేశ్ముఖ్ పంపిన గుండాలు ఉండేవాళ్ళు. ఫస్ట్ రజాకారులు గ్రామాలకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? రజాకారులు ఎందుకు గ్రామాలకు వచ్చారు అంటే భూస్వాములు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, దళాల మీద దాడులు చేయడానికి నిజాం పోలీసులు సరిపోతలేరు కాబట్టి రజాకారులు అవసరమైంది వాళ్ళు. అసలు ఈ ప్రస్తావన రజాకార్ సినిమాలో లేనే లేదు. లేదు, వాళ్ళకు ఈ వెర్షన్ లేదు. అసలు ఏమైందంటే రజాకార్ సినిమా నిజంగా తీయాలనుకున్నది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఎవరిని పిలిచారు వాళ్ళు? రాజమౌళిని, విజయేంద్ర ప్రసాద్ను, వీళ్ళని పిలిచి వాళ్ళతో తీయించుదాము అనుకున్నారు. బాహుబలి అప్పటికి బాగా నడుస్తున్నది. అయితే రాజమౌళి తీస్తే బాగుంటుంది అని చెప్పేసి రాజమౌళి ద్వారా విజయేంద్ర ప్రసాద్కి ఎందుకు ఇచ్చారు? అక్కడ వారికి ఏదో ఇచ్చారు కదా, పద్మభూషణ్, అవార్డు వచ్చింది, పద్మభూషణ్. ఎందుకు ఇచ్చారు? ఈ సినిమా తీయాలని కదా. అంటే ఆయన తక్కువ చేయను, నేను చాలా గొప్ప రచయిత, చాలా గొప్ప రచయిత, అందులో అనుమానం లేదు. కానీ రచయితలకు పద్మభూషణ్ ఇచ్చిన ఉదాహరణలు తక్కువ ఉంటాయి, అది కూడా సినిమా రచయితలకు చాలా తక్కువ ఉంటాయి. సో మేము అనుకున్నది ఏంటంటే ఆ రోజుల్లో ఈ చర్చ జరిగింది పద్మభూషణ్ వచ్చిన టైంలో, ఈయన రజాకార్ సినిమా తీయమనే ఆయనకి ఇస్తున్నట్టున్నారు అని. అయితే రాజమౌళి కూడా ఇప్పుడు కెప్టెన్ పాండురంగారెడ్డి దగ్గర కూడా స్టోరీ కోసం వచ్చిండు అని అన్నారు కదా, వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. తర్వాత ఎందుకో వాళ్ళు విరమించుకున్నారు, ఇది పొలిటికల్ అవుతుంది వద్దనుకున్నారు. ఈ గూడూరు నారాయణ రెడ్డి అంటే ఆయన నా మిత్రుడే, ఆయన భువనగిరి దగ్గర, ఆయనది మా బీబీ నగర్ దగ్గర గూడూరు అనే ఊరు ఉంటుంది. ఆ ఊరికి సంబంధించిన కొంచెం సంపన్నుడు. అయితే అతను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు, ఏఐసిసి మెంబర్ కూడా ఆయన, చాలా సీనియర్ కాంగ్రెస్లో. కాంగ్రెస్ తినడం ఆయనకు పదవులు ఇవ్వకపోతే పదవి కోసం బీజేపీలో పోయాడు. బీజేపీలో పోయి ఆ బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కదా, ఆయన రజాకార్ సినిమా తీశాడు. పక్కనే ఉన్న బొల్లేపల్లి రావినారాయణ రెడ్డి ఊరు, వాళ్ళ బహుశా బంధుత్వం కూడా ఉండొచ్చు. ఆ పోరాటాన్ని చూపెట్టకపోతే ఎట్లా? ఆయన నారాయణ రెడ్డి ప్రస్తావన కూడా కనీసం ఇప్పుడు ఆయన ఊరు పక్కనే ఉంటుంది, బొల్లేపల్లి మూసి పక్కన. ఆ బొల్లేపల్లికి చెందిన రావినారాయణ రెడ్డి ఆయన కూడా పెద్ద భూస్వామి, కానీ భూమిని అంతా పంచిపెడతాడు ఆయన. కమ్యూనిస్ట్ జెండాలు కూడా కనవాలి సినిమా, మరి తప్పు కదా అది. ఇంకోటి ఏదో నైజాం సర్కారోడ్ అని యూట్యూబ్లో సినిమా ఉంది, అద్భుత కూడా గట్లే కనబడ్డది. ఎక్కడ కమ్యూనిస్టుల పాత్ర లేకుండా నువ్వు నైజాం వ్యతిరేక పోరాటాన్ని అంటే భూస్వాములు రజాకాలం తెచ్చుకున్నారు వాళ్ళ రక్షణ కోసం. ఎస్, తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇది కూడా 2 దశలలో జరిగింది. మొదటి దశలో ఏమైందంటే కాసిం రజ్వీకి ఈ తుపాకులు ఆయుధాలు పెద్దగా దొరకలే. నిజాం సంస్థానంలో ఉన్న కొద్ది ఆయుధాలు పోలీసులు పట్టుకునేది. వీళ్ళు ఏం చేసిందంటే నాటు ఆయుధాలను పట్టుకొని ఊర్ల మీదకి వచ్చారు. అయితే వాళ్ళ నాటు ఆయుధాల కంటే పవర్ఫుల్ వెపన్స్ కమ్యూనిస్టుల దగ్గర ఉండేది. వీళ్ళు కూడా తయారు చేసుకునే కానీ వాటికంటే కొంచెం బలంగా ఉండేది. ఇంకోటి అప్పుడు ఏం చేశారు, గెరిల్లా చర్యలకు దిగారు. చాలా పోలీస్ క్యాంపుల మీద దాడి చేశారు. పోలీస్ క్యాంపుల మీద దాడి చేసి నిజాం పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, ఇవన్నిటి మీద దాడులు చేసి ఆ తుపాకులు ఎత్తుకపోయారు. అసలు తుపాకుల కోసమే దాడులు చేసేది కమ్యూనిస్టులు. ఇక్కడ శిక్షణ ఇచ్చేవాళ్ళు, గెరిల్లా శిక్షణ. వీళ్ళకేమో శిక్షణ ఉంది, నిజాం చేతుల్లో ఉండాల్సిన తుపాకులు వీళ్ళ దగ్గర ఉన్నాయి. రజాకార్ల దగ్గర ఏమైందంటే నాటు తుపాకులు ఉన్నాయి. నాటు తుపాకులు ఉండే వరకు ఆ నాటు తుపాకులతో వాళ్ళు దళాలను ఎదుర్కోలేకపోయినారు. ముందు దళాలది పైచేయి అయింది. దళాలది పైచేయి అయినాక మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఇది మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాలి, ప్రధానమంత్రిని మార్చేశారు. ఇది 1947 నవంబర్లో ఏం చేశారంటే చెత్తారి నవాబ్ అని ఆయన ప్రధానమంత్రి ఉండేవాడు. అయితే ఆయనను ఢిల్లీకి చర్చల కోసం నిజాం పంపిస్తుండేది. అయితే ఆయన చర్చలో పోవద్దని చెప్పి ఆయన ఇంటి మీద 50,000 మందితో దాడి చేసి ఆయనను భయభ్రాంతులకు గురి చేసి రాజీనామా చేయించి పాకిస్తాన్లో ఉన్న లాయకలీని పట్టుకొచ్చి ప్రధానమంత్రిగా కాసిం రజ్వీ పెడతాడు. ఆయన రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిండు ఆ రోజు. నిజాం రాజ్యం నిజాం చేతిలో ఉంటే ఈయన ఒక ప్యారలల్ ప్రభు అయిపోయాడు కాసిం రజ్వీ. అయ్యి ప్రధానమంత్రిని కూడా ఆయన పెట్టి వీళ్ళిద్దరు కలిసి నిజాం పోలీసుల మీద కంట్రోల్ తీసుకున్నారు. ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక అక్కడి నుంచి దాడులు బాగా తీవ్రమైనవి. రజాకార్ల చేతుల్లోకి అధునాతన ఆయుధాలు అనేవి ఆ నవంబర్ కాలం నుంచి వచ్చినాయి. అంటే వీళ్ళు అక్కడికి గ్రామాలకు ఆ ఊర్లో ఉన్న భూస్వాములు రజాకార్లను తెచ్చుకున్నారు. మరి ఎందుకు పోతారు? రజాకార్లకు ఊళ్ళలో పోవాల్సిన అవసరం. ఇప్పుడు భారతదేశంలో విలీనం కాకుండా స్వతంత్రంగా హైదరాబాద్ రాజ్యాన్ని ఉంచుకోవాలనేది నిజాం ఇంట్రెస్ట్. ఇది తెలవాలంటే ఒక మాట చెప్తా. బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ సంస్థానాలకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఉంటే పాకిస్తాన్తో ఉండండి, ఎందుకంటే అప్పుడే పాకిస్తాన్ను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. రెండు దేశాలుగా విడదీశారు. విడదీసినప్పుడు
వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చారు. మీరు అటు ఉంటారా, లేకుంటే ఇండియాతో విలీనం అవుతారా, లేకుంటే స్వతంత్రంగా ఉంటారా. స్వతంత్రంగా ఉండాలనుకుంటే వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని ఉండండి. ఈ 3 ఆప్షన్స్లలో నిజాం ఏం చేసిండంటే నేను స్వతంత్రంగా ఉంటా అన్నాడు. మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండానే కాశ్మీర్ కానీ జునాగఢ్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపేసుకున్నాడు ఎవరు, సర్దార్ పటేల్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది పెద్ద సంస్థానం, ఇక్కడ కమ్యూనిస్టుల ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. సో ఇది మింగుడు పడకుండా అయిపోయింది ఆయనకు. లార్డ్ మౌంట్ బాటన్ ఉండే అప్పుడు వైస్రాయ్ ఏం చేసిండంటే పటేల్ నుండి నెహ్రూను ఒప్పించి ఉడంబడిక చేసుకోమని అన్నాడు. ఆ ఉడంబడిక టైంలోనే చెత్తారి నవాబ్ పోయినట్టయితే మనకు అనుకూలంగా ఉండదు అని చెప్పి రజ్వీ ఆయన దించేశాడు. రజ్వీ ఉద్దేశం ఏంది, పాకిస్తాన్తో విలీనం కావాలి. కాసిం రజ్వీ ఏమో పాకిస్తాన్లో కలవాలని, నిజాం ఏమో స్వతంత్రంగా ఉండాలని. అక్కడ రజ్వీ ఏం చేశాడంటే రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి లాయక్ అలీ ప్రధానమంత్రి కాబట్టి ఆయన ద్వారా ఈ సాయుధ పోలీసుల మీద నిజాం పోలీసుల మీద పెత్తనం చేస్తూ ఏ భూస్వామి అడిగితే ఆ భూస్వామి వెంబడి పోలీసులను రజాకారులను అత్యంత అధునాతన ఆయుధాలు ఇచ్చి గ్రామాల మీదకి పంపాడు. ఇక్కడ రజాకార్ల దురాఘాతాలు పెరిగిపోతున్నాయి, వాళ్ళని కట్టడి చేయాలి. కట్టడి చేసేందుకోసమై పటేలు ఆపరేషన్ క్యాటర్పిల్లర్ పేరుతోని సైన్యం వచ్చిందనేది రజాకార్ సినిమాలో ఉన్న వెర్షన్. నేను ఉన్న వాస్తవాల్లో ఉన్నట్టు చెప్తే ఇప్పుడు బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ రేపటి నుంచి నా విగ్రహాలు, నా దిష్టి బొమ్మలు తలగబెడతాయి. వాస్తవాలు చెప్పనా? వద్దు, దాంట్లో కొన్ని చెప్పండి, అన్ని ఎందుకు నిజంగా కూడా. వాస్తవంగా ఏమైందంటే ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో హైదరాబాద్కు స్వాతంత్రం ఎందుకు రాలేదనంటే ఇంకా ఆయన డైలమాలో ఉన్నాడు. విలీనం చేయలే. అప్పటికి దాదాపు 565 సంస్థానాలు ఉంటే 562 సంస్థానాలు విలీనమైనాయి. జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ 3 మాత్రమే కాలే. ఈ మూడిట్లో కూడా హైదరాబాద్లో ఏం జరిగిందంటే నేను స్వతంత్రంగా ఉంటానని నిజాం, పాకిస్తాన్లో కలవాలని కాసిం రజ్వీ. అవును. అయితే ఈ వివాదం జరుగుతున్నప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేశాడంటే మేము ఇచ్చిన స్వేచ్ఛను నిజాం ఉపయోగించుకనివ్వండి, అయితే యథాతథ ఉడంబడిక అనేది ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో లార్డ్ మౌంట్ బాటన్ పటేల్ని ఒప్పించాడు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒప్పుకున్నాడు. ఆ టైంలో జరుగుతున్నది ఏంటంటే కమ్యూనిస్టులంతా కూడా చాలా పెద్ద ఎత్తున గెరిల్లా సైన్యాలను ఏర్పాటు చేసుకొని ఆయుధాలు పెట్టుకొని అండర్గ్రౌండ్లో ఉంటూ నిజాంను కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగిన్లు అనేది ఆయనకున్న రిపోర్టు. అయితే ఈయన అయితే కంట్రోల్ చేయలేడు. అయితే అప్పుడు ఏమైంది, ఈ ఒప్పందంలో భాగంగా కంటోన్మెంట్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నది భారత ప్రభుత్వం. ఉపసంహరించుకున్న తర్వాత నిజాం ఏం చేశాడంటే అభద్రతా భావం ఉండేది నిజాం లోపల. సిడ్నీ కాటన్ అనే ఒక అతన్ని ఉపయోగించుకొని, అతను పైలట్, 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో హెల్ప్ చేసిన అతను ఆస్ట్రేలియన్ సిటిజన్. ఆయన ద్వారా ఇక్కడ బీదర్లో ఒక విమానాశ్రయం ఉండేది. విమానాశ్రయానికి అర్ధరాత్రి పూట ఆయుధాలు తెప్పించుకొని వాటిని ఇక్కడ హైదరాబాద్కు షిఫ్ట్ చేసి పెట్టుకునేవాడు. ఎందుకు అంటే రేపు భారత ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు 1 సంవత్సరం కోసం ఒడంబడిక ఉంది, రేపు ఏం చేస్తారో తెలియదు. తర్వాత వార్తలు వినబడతా ఉన్నాయి సర్దార్ పటేల్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని. అది ఎప్పటి నుంచి ఉన్నదా అభద్రతాభావం? ఒప్పందం చేసుకున్నాక 4-5 నెలల నుంచి స్టార్ట్ అయింది. దాంతోనే ఆయన ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు అనేది వందే మాత్రం రామచంద్రరావు సోదరులు వీళ్ళు దొంగచాటుగా గమనించిండ్రు రహస్యంగా. ఈ నిజాం ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు సిడ్నీ కాటన్ ద్వారా అని. ఈ విషయాన్ని ఇక్కడ కేఎం మున్షి ఉండే వాళ్ళ ప్రతినిధి, భారత ప్రభుత్వ ప్రతినిధి, ఆయనకు వీళ్ళు చేరవేశారు. ఆయన నెహ్రూకు, పటేల్కు చేరవేశాడు. ఇట్లా ఒకరి మీద ఒకరికి అభద్రతాభావం పెరిగిపోతున్న క్రమంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దళాలను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. దళ చర్యలు బాగా అయినాయి. ఎక్కడెక్కడైతే నిజాం పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, క్యాంపులు ఉన్నాయో అన్నిటి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. దాడులు చేసి ఆ ఆయుధాలు తీసుకొచ్చుకోవడము ఇట్లాంటివన్నీ కమ్యూనిస్టులు చేసినారు. అంటే కమ్యూనిస్టులు ప్రాబల్యం పెరుగుతున్నది కాబట్టి వీళ్ళు కట్టడి చేయాలని. అయితే ఏమైందంటే సర్దార్ పటేల్ ఏమనుకున్నాడంటే నిజాంను కనుక వీళ్ళు అంటే పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తున్నా నిజాం ఏం చేయలేకపోతున్నాడు. ఆధునిక ఆయుధాలన్నీ వాళ్ళ చేతుల్లోకి పోతూ ఉన్నాయి. ఇంకా నిజాంను మనము వదిలిపెడితే ఇట్లే యథాతథ ఉడంబడిక పేరుతోని హైదరాబాద్ నిజాంకు వదిలిపెడితే నట్టనడి భారతదేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వస్తుంది. అది కూడా ఎవరు సాయుధ కమ్యూనిస్టులు. సరిగ్గా అదే సమయంలో చైనాలో విప్లవం వస్తూ ఉన్నది. లాంగ్ మార్చ్ అనేది చైనాలో చివరి స్టేజ్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో ప్రావిన్సెస్ అంటారు చైనాలో,
ఈ ప్రావిన్సెస్ అన్నీ చైర్మన్ మావో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ ఆయన చేతిలోకి వస్తున్నాయి మొత్తం. అంటే ఆయన ఇంకొక 1.5 ఇయర్లో చైనా మొత్తాన్ని తన చేతిలోకి తెచ్చుకునే సమయం అది. పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కొద్ది రోజులకే చైనాలో విప్లవం విజయవంతం అవుతుంది. అయితే అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తాడు సర్దార్ పటేల్. చైనాలో ఏనాన్ అనేది మొట్టమొదటి విముక్తి ప్రాంతం. ఆ ఏనాన్ ఎప్పుడైతే విముక్తి ప్రాంతం అయిందో అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మొత్తం చైనాకు స్ప్రెడ్ అయ్యిండు కమ్యూనిస్ట్ పార్టీ. సో ఇక్కడ కూడా తెలంగాణను ఇది భారతదేశానికి ఒక ఏనాన్ అని మొదలుపెట్టారు కమ్యూనిస్టులు. అమ్మో ఇది భారతదేశానికి ఏనాన్ అయితే చైనాను ఎట్లా చేసుకున్నారో హైదరాబాద్లో వీళ్ళు అడ్డా పెట్టేసి మొత్తం భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొచ్చుకుంటారు అనే దాంతో వాళ్ళని అణిచివేయడానికి నిజాంతో అయితలేదు కాబట్టి ఈ రాజ్యాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పి సర్దార్ పటేల్ భావిస్తాడు. రజాకార్లది కూడా చెప్తా. రజాకార్ల దాడులు మొదలైన తర్వాత ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకు అనంటే భూస్వాములు దేశ్ముఖులు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళంతా రజాకార్లను తీసుకొచ్చి దాడులు చేయించిన వాళ్ళు కదా, వీళ్ళు ఎందుకు రజాకార్లను ప్రతిఘటిస్తారు వీళ్ళు? కానీ స్వాతంత్రం రాగానే రామానంద తీర్థ ఏం చేసిండంటే పూణేలో తర్వాత నాగపూర్లో మిలిటరీ స్థావరాలు ఉండేటి, బేస్ క్యాంప్స్ అంటారు కదా, ఆ క్యాంపులకు యువకులైన కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాడు ఆయుధాలతో. అట్లా ట్రైనింగ్ పొందిన వాళ్ళల్లో పివి నరసింహారావు ఉన్నాడు. అట్లా ట్రైనింగ్ పొందిన దానిలో మన రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. చాలామంది రామానంద తీర్థ ద్వారా మిలిటరీ క్యాంపులలో ఎందుకు ట్రైనింగ్ ఆయుధాల శిక్షణ రజాకార్లను ఎదిరించారు. ఆయన ఉమ్రి బ్యాంకు లూటీ చేసిండని చెప్పి అదే డబ్బు కూడా దీనికోసమే. అయితే ఈ రకంగా రజాకార్ల దాడులను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్లోనే గాంధీ బతికుండగానే వాళ్ళు అహింసావాదం కదా వాళ్ళది, కానీ గాంధీ బతికుండగానే కాంగ్రెస్ వాళ్ళు ఆయుధాలు పట్టిన చరిత్ర తెలంగాణది. సో పివి నరసింహారావు గారు కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే నాగపూర్ క్యాంపులో పూణే క్యాంపులో ఈ ట్రైనింగులు తీసుకొని వాళ్ళ ఆయుధాలు కూడా ఇచ్చారు వీళ్ళకి. ఆయుధాల ద్వారా వీళ్ళు దారి కాచి రజాకార్లను ఎదిరించడము, ఎక్కడైనా దాడులు జరుగుతుంటే ప్రతిఘటించడం ఇట్లా చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు ఒకవైపు, మళ్ళీ వీళ్ళు కూడా ఒకవైపు. అంటే ఇటు సైడ్ కమ్యూనిస్టులు లేరు ఎక్కడ, ఈ కాదు తెలంగాణ కాదు కదా, ఉస్మానాబాద్ ఈ ఏరియా అంతా బీడు, నాందేడు, పర్బిని ఈ జిల్లాలో ఎక్కడ లేరు కదా. సో ఎక్కువ స్వామి రామానంద తీర్థ మరాఠవాడ ప్రాంతం, ఆయన మనవాడు కాదు, తెలుగు ప్రాంతం వాడు కాదు. సో ఆయన ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మంది ఇది చేస్తుంటే సర్దార్ పటేల్ వాళ్ళని వెనక్కి రప్పించి రామానంద తీర్థను చివాట్లు పెట్టి మీరు తక్షణమే వాటి అన్నిటిని క్లోజ్ చేయండి అన్నాడు. అర్థం చేసుకోవాలి, రజాకార్ల దాడులను ఎదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులను వెనక్కి రప్పించి వాళ్ళ చేతుల్లో నుంచి తుపాకులు తీసి మళ్ళీ మిలిటరీకి అప్పచెప్పి వాళ్ళని నిర్వీర్యం చేసింది సర్దార్ పటేల్. ఎందుకు అంటే రజాకార్లను ప్రజలు, కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎదిరించినట్టయితే రజాకారు పోతారు, ఇంకా రజాకార్లది ఏమి ఉండదు. మరి హైదరాబాద్ ఎట్లా తెచ్చుకోవాలి తన చేతిలోకి? ఆయన మెయిన్ టార్గెట్ కమ్యూనిస్టులు కదా. అంటే చైనా ఎఫెక్ట్ చూసిండు కాబట్టి అంటే రజాకార్లను ఒక సాకుగా పెట్టుకొని కమ్యూనిస్టులను అంచడానికి హైదరాబాద్ మీద దాడి జరిగింది. ఇది మొత్తం ఆ సినిమాకు ఇంకా డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ వర్షన్ ఇది. అందులో నేను రజాకార్ల దుర్మార్గాలు జరగలేని అనలేను. పాశవికమైన కొన్ని అబద్ధాలు మాత్రం విపరీతంగా ప్రచారం జరిగినాయి. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ఉద్యమ కాలంలో, సాయుధ పోరాట కాలంలో కానీ అంతకంటే ముందు కానీ బరిబాత బతుకమ్మలు ఆడిచ్చిన సంఘటన ఏ ఊర్లో జరిగింది? ఊర్లో అయితే ఉన్నాయి కదా, వాళ్ళు తండ్రులు పిల్లలకు చెప్తారు కదా, ఏ ఊర్లో కడిబెండిలు అని చెప్పినారు, ఏ ఊర్లో జరగలేదు, ఏ ఊర్లో జరగలేదు, ఏ ఊర్లో జరగలేదు. అవగాహన లేని కొందరు మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ మాటలు మాట్లాడారు. నిజమా ఇది? నేను అప్పుడే చెప్పిన కేసీఆర్ గారికి, మీరు కనుక అనేరు ఇది ఎక్కడ జరగలేదు, మనల్ని మనం అవమానించుకోవడం. చాలా చాలా ఘోరంగా ఎక్కడ జరగలేదు అది, ఏ ఊర్లో అని. నేను అంటే తెలంగాణ గ్రామాలు ఎన్ని? 3000 గ్రామాలలోనే జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం. మనకు 10,000 గ్రామాలు ఉంటే ఒక్క 3000 గ్రామాలలోనే దాని ఉనికి ఉంది. ఏ ఊర్లో జరిగింది? ఊరు పేరు చెప్పానండి. అదే బీరబైరన్పల్లి అంటారు కదా, ఏ ఊర్లో జరగలేదు.
బతుకమ్మ బైరాన్పల్లిలో చంపేసిన్లు వెళ్ళిపోయిన్లు, వాళ్ళు శవాల చుట్టూ బతుకమ్మలు ఆడిచ్చిన్లు. బరివాత అనేది నిజం కాదు, ఎక్కడ జరగలే. బరివాత బతుకమ్మలు ఆడిచ్చిన సంఘటనలు ఎక్కడ జరగలే. మరి గుండ్రాంపల్లిలో సామూహిక బాయిలే చంపింది నిజమేనా? అది జరిగింది. బైరాన్పల్లి కూడా 100 మందిని చంపింది నిజమే. బైరాన్పల్లిలో కూడా, ఇక్కడ కూడా గుండ్రాంపల్లిలో కూడా జరిగింది నిజమే. ఎందుకంటే గుండ్రాంపల్లి ఎందుకు జరిగింది, బైరాన్పల్లినైనా గుండ్రాంపల్లినైనా ఈ ఇన్సిడెంట్ కంటే ముందు రజాకారులను ప్రతిఘటించిండ్రు ప్రజలు కమ్యూనిస్ట్ నాయకుల ఆధ్వర్యంలో. అయితే గెరిల్లా దళాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే వాళ్ళు గెరిల్లా దళాలు ఉన్నంతసేపు దాడి చేయలే, ప్రతీకారం తెచ్చుకున్నారు. మమ్మల్ని తరిమి కొడతారా అంటే ప్రతి దాడిలో కూడా రజాకారులు చచ్చిపోయేటోళ్ళు, ఒక హిందువులే చచ్చిపోలే, ప్రతి దాడిలో కూడా రజాకారులు చనిపోయారు. ఆ కక్షతో వాళ్ళు ఏం చేసిందంటే దారుణమైన హింసకు పాల్పడ్డారు, మానభంగాలు చేశారు, ఎత్తుకుపోయారు, వేలాది మందిని మానభంగాలు చేశారు, ఎత్తుకుపోయారు. కొంతమంది మహిళల అడ్రస్లే తెలియదు, వాళ్ళని చంపి ఎక్కడ పొందబెట్టినలో తెలియదు. చాలా పాశవికంగా అది రజాకార్ సినిమాలో చూపెట్టిందంటే దానిలో నేనేమి అది తప్పని నేను మామూలు క్రూరంగానే చేశారు, క్రూరంగానే చేశారు, చాలా క్రూరంగా చేశారు, చాలా క్రూరంగా చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రజాకారులు వాలంటీర్ వాళ్ళు వచ్చారా, వాళ్ళు సావానీకి వస్తారా ఊర్లలకు? వాళ్ళని తీసుకొచ్చింది భూస్వాములు. భూస్వాముల ప్రయోజనాలు కాపాడుకోవడానికి. ఎవరు భూస్వాములు పేర్లు చెప్పండి నాకు. ఇదే విష్ణుడు దేశ్ముఖ్, జనారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఊళ్ళల్లో. ఆ పేర్లన్నీ కూడా చరిత్రలో పోతే మనకు దొరుకుతాయి. ఏ ఊళ్ళో భూస్వామి మీరు ఇక్కడ విష్ణు రామచంద్రారెడ్డి వాస్తవానికి ఆయనతో దుర్మార్గుడు కాడు, కానీ కమ్యూనిస్టులు రాసిన చరిత్ర కారణంగా, అంటే బహుశా మీలాంటి వాళ్ళని అనుకోండి, ఇక మీలాంటి వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఆయన మీద విలన్ చేసిండ్రు తప్ప ఆయనకు 50,000 ఎకరాల భూమి లేదు, ఆయన వంగబెట్టి బండబెట్టి ఎవరి ట్యాక్స్ వసూలు చేయలేదు, ఆ దాడులు చేయలేదు అని అన్నారు. ఇప్పుడు కొన్ని మనకు ఉదాహరణలు కనబడతాయి. ఇప్పుడు 50,000 ఎకరాలు కరెక్ట్గా ఉందా లేదా అనేది కంటే కొన్ని గ్రామాల మీద ఆయనకు పెత్తనం ఉండేది. ఆ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉండేది. అట్లా 50,000 ఎకరాలకు ఆయన ఆసామి అనేది ఒకటి ప్రచారమైంది. ఇప్పుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన దానిలో కూడా 3-4 భూస్వాముల పేర్లు రాశారు. జనారెడ్డి, జనార్దన్ రెడ్డి పేరు, ఈ విష్ణుడు రామచంద్ర, వీరు ఒక్కొక్కరికి 50,000 ఎకరాలు 60,000 ఎకరాలు ఉండేదని రాశాడు. మరి వాటినే ప్రామాణికంగా తీసుకున్నాం మనం, ఎందుకంటే ఆనాడు ప్రజల తరఫున కొట్లాడింది వాళ్ళే కదా. రికార్డు కూడా మరి కాంగ్రెస్ నాయకులు ఎవరు రాయలే కదా అప్పటి చరిత్ర. పివి నరసింహారావు రాయలేదు, అగ్రవాచార్ రాయలేదు, అప్పుడు బతుకున్న వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా రాయలేదు. మనకు ఉన్న చరిత్ర ఆధారంగా ఇప్పుడు మనకు తెలిసిన విషయాలు అవి. విష్ణు రామచంద్రారెడ్డి చరిత్రలో చెప్పినంతగా అంత హింసించిన ప్రజలు నిజమేనా? వాళ్ళ ఒక పాలకుర్తి సంఘటన చాలు కదా, ఎక్కువ అవసరం లేదు. మీరు ఐలమ్మ గురించి మళ్ళీ మాట్లాడదాం అన్నారు కాబట్టి ఐలమ్మ సంఘటన ఒకటి చాలు కదా. ఇక్కడ నాకు చెప్పండి, నేను ఐలమ్మ సంఘటన చెప్పడానికి ముందు నేను నా అనుభవం, చుక్కారామయ్య గారితో ప్రస్తావన వచ్చింది. నాకు వచ్చినప్పుడు నేను అడిగిన ఇట్లా, ఏమండి పాలకుర్తిలో చాకలి ఐలమ్మ పంట చేను కోసుకొని వెళ్ళినప్పుడు 2 ఆర్గ్యుమెంట్లు విన్నా నేను. ఆ భూమి దొరదే కొన్నాడు ఆయన, ఇంతకుముందుకు వేరే వాళ్ళ దగ్గర ఆమె కౌలుకు తీసుకున్నది, ఆ తర్వాత కొన్నప్పుడు ఆయన భూమికి ఆయన వచ్చిన ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన చెప్పిండు, పొద్దున 6-7 గంటలకు భీమిరెడ్డి నరసింహారెడ్డి అక్కడికి వచ్చిండు, కళ్ళం దగ్గరికి వచ్చిండు. ఆడ గుండాలు ఉన్నారు, కొట్టనికి వస్తే అందరు భయపడ్డారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి తన్నిండు వాళ్ళను, ప్రజలు తిరగబడినరు, దాన్ని తీసుకుపోయి ఐలమ్మ ఇంటి కాడ పెట్టినరు. ఇది చెప్పిన, ఇది నిజమేనా? యాక్చువల్గా ఏంటంటే ఆ ధాన్యం కోతకొచ్చిన దగ్గర నుంచే కోసుకపోవాలని చెప్పి ఈ విష్ణు దేశ్ముఖ్ దగ్గర ఉన్న గుండాసు ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఆమె కొడుకులు 3-4 కొడుకులు ఉన్నట్టున్నారు ఐలమ్మకు, వీళ్ళ సహాయంతో దాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆమె ప్రయత్నం చేసింది. వాళ్ళ శక్తి చాలదని చెప్పేసి అప్పుడు వాలంటరీ దళాలు గుత్పల సంఘాన్ని అప్రోచ్ అయింది. అప్పుడు గుత్పల సంఘం ఉండేది అప్పుడు. అయితే ఆ టైంలోనే అది బాగా ప్రచారం అయింది కూడా. అయితే కొంతమంది గుత్పలు పట్టుకున్న యువకులు అంతా వచ్చి కాపలా పడుకునేవాళ్ళు. ఆ టైంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి అక్కడ ఇన్ఛార్జ్, ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విష్ణు దేశ్ముఖ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆయన అరెస్ట్ చేసి తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు దాని మీద విచారణ చేయడానికి లక్ష్మీ నరసింహారెడ్డి వాళ్ళ అన్న అడ్వకేటు జనగాం కోర్టులో, ఆయన ఒక కచ్చడం అంటారు వెనకట సవారి కచ్చడం, సవారి కచ్చడంలో ఆ ఊరికి వస్తున్నాడు వకీల్ కదా. వస్తుంటే విష్ణు దేశ్ముఖ్ ఏం చేసిండంటే ఆ కచ్చడాన్ని కూడా తలగబెట్టిస్తాడు, ఆయన కొట్టిస్తాడు. అంత గందరగోళం అవుతుంది, ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటే అంతకుముందు ఇట్లా జరుగుతున్న దాని మీద ఆండర్సన్ అని ఒక అధికారికి వీళ్ళు ఫిర్యాదు చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. చేస్తే ఎంక్వైరీకి వస్తుంటారు అన్నట్టు. సో అది జరిగిన తర్వాత ఏం చేసినట్టే భీమిరెడ్డి నరసింహారెడ్డి పోతాడు.
భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎంబడి ఇంకా యాదగిరిరావు వీళ్ళంతా ఒక 4-5 ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళని ఏం చేస్తారంటే విష్ణు దేశ్ముఖ్ గుండాలతో పట్టించి పోలీసులు గుండాలతో పట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టి విపరీతంగా టార్చర్ చేస్తారు. మూత్రం కూడా తాగిచ్చారు ఆయనతో, భీమిరెడ్డి నరసింహారెడ్డితో, ఆ 5గురితో కూడా. చాలా వాళ్ళ కారపొడి చల్లడము, గాయాలు చేసి మర్మంగాలల్లా ఇట్లాంటి చాలా దారుణమైన హింస చేస్తారు. ఎవరు? నిజాం పోలీసులు ప్లస్ దేశ్ముఖ్ గుండాలు. అక్కడ స్వయంగా ఇంకొక భూస్వామి ఉంటాడు, దగ్గరుండి చేయించాడు భీమ నరసింహారెడ్డి మీద దాడి. ఆ పేరు ఉందల్లా. అయితే అతను ఎవరు అనంటే విష్ణువు దేశముఖ్. అది ఒక గమ్మత్తుకుంటుంది. కొడుకు పిల్లని చూడడానికి పోతాడు, ఈయన బిడ్డను, ఈ భూస్వామి బిడ్డను చూడడానికి పోతే ఆమె చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటే కొడుకుని పంపించేసి ఆయన పెళ్లి చేసుకొని వస్తాడు. విష్ణు రామచంద్రారెడ్డి సినిమాలాగా ఉంది. అయితే ఆ భూస్వామే దగ్గరుండి భీమిరెడ్డి నరసింహారెడ్డిని కొట్టించింది అక్కడ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఏమవుతుంది, వాళ్ళని కూడా కేసు పెట్టి జైల్లో పెడతారు. ఎవరిని? ఈ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈ 4గురిని పెట్టిన తర్వాత ఇక ఎవరు వచ్చినా ఇదే పని చేస్తున్నాడు కదా. అప్పుడేంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాలలో బాగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం. ఆరుట్ల రామచంద్రారెడ్డి చాలా పెద్ద లీడరు, ఆ ఏరియా మొత్తానికి ఇన్ఛార్జ్. అట్లాగే భీమిరెడ్డి నరసింహారెడ్డి అంటే రాష్ట్ర నాయకుడు. అయితే వీళ్ళిద్దరిని ఇట్లా చేసేసరికి అన్ని గ్రామాలకు వెళ్ళి జనం వాలంటీర్స్గా ముందుకు వస్తారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీకి నల్గొండ జిల్లా కార్యదర్శి, సెక్రటరియట్ సభ్యుడు. ఆయన వచ్చి స్వయంగా ఈ వాలంటీర్స్ అందరిని ఒక 60-70 మందిని ఎంబడి పెట్టుకొని నినాదాలు ఇచ్చుకుంటా ఇక్కడికి వస్తారు పాలకుర్తికి. వచ్చి ఫస్ట్ ఐలమ్ ఇంటికి వస్తారు. వచ్చి మీ పంట కాపాడుకోవడానికి మేమంతా వచ్చినాం, వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగిపోతుంది ఈ ఉద్యమం అని అంటే భయంతోనే అందరు తలుపులు పెట్టుకుంటూ ఉంటారు. ఒక భయానక వాతావరణం ఏర్పడుతుంది. తలుపులు పెట్టుకుంటే వీళ్ళకి ఐలమ్ ఇట్లా కూడా తలుపులు పెడతారు. వాళ్ళ కొడుకులో మరి బిడ్డలో, కొడుకులైతే జైల్లో ఉన్నప్పటికీ ఆరుట్లతో పాటు ఆయన కొడుకును కూడా జైల్లో పెడతారు. బిడ్డలు కావచ్చు బహుశా, తలుపులు పెడతారు మళ్ళీ ఎందుకో ఇదంతా అని. వీళ్ళు ఆకలితో ఉంటారు ఈ వచ్చిన వాళ్ళంతా. అయితే 60-70 మందికి మరి ఆమె కోసం వస్తే ఆమె ఇంట్లో కూడా తలుపు పెట్టిళ్ళు ఎట్లా అని చెప్పి పక్కూరు గూడూరు అని ఉంటుంది, ఆ గూడూరుకు పోతారు. పోయి అక్కడ దేవులపల్లి తెలిసిన ఒక భూస్వామి వాళ్ళు కొంతమంది పరిచయాలు ఉన్న వాళ్ళు ఉండిరి. అక్కడ కూడా దళం ఉంది. సో మాకు అందరికి భోజనాలు పెట్టినట్టుగా వాళ్ళు వంటలకు ఏర్పాటు చేస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వస్తుంది ఐలమ్మ. వచ్చి అయ్యా మా తప్పైంది, మా ఇంటికి వచ్చింది మీరు, మా కోసం వచ్చి ఇక్కడ తినుడేంది, మీరు అందరు రాని అక్కడ వంటలు చేయిస్తానని చెప్పి వాళ్ళందరినీ వెనుక తీసుకొచ్చి ఆమె ధైర్యంగా నిలబడి వాళ్ళకు భోజనాలు పెట్టి 3-4 రోజులు ఆ దళం అక్కడ ఉండి పంటను కోసి ఐలమ్మ ఇంటికి చేస్తారు. ఇది జరిగిన కథ. ఆ విష్ణు దేశ్ముఖ్ కొనడా కొనలేదా అనే విషయాలు రికార్డులు ఎక్కడ లేవు మనకు తెలియదు. కెప్టెన్ అయితే పాండురంగారెడ్డి గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకు అంటే విష్ణు దేశ్ముఖ్ వారికి తాత వరుస అవుతాడు. మరి డైరెక్ట్గా వాళ్ళ బిడ్డ కొడుకా లేకుంటే కజినా ఎట్లా అనేది మనకు తెలియదు. ఆయన ఆ విష్ణు దేశ్ముఖ్ దగ్గరి బంధువు కాబట్టి, మనవడు కాబట్టి పాజిటివ్ యాంగిల్ ఆయన చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఓన్లీ ఆయన క్రూరత్వం గురించే తెలుసు. ప్రతి మనిషి లోపల కూడా బొమ్మ బొరుసులాగా పాజిటివ్ నెగటివ్ ఉంటుంది. సో ఆయనకు ఇంటి మనిషి కాబట్టి ఆయనకు మంచి మంచి విషయాలు కూడా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు దేశముఖులు ఎట్లుండేది, దాన ధర్మాలు చేసేటోళ్ళు, ఇటు పక్కన క్రూరత్వం కూడా ఉండేది. ఏదన్నా వాళ్ళ కింద గుండాలు చేసినా కూడా బాధ్యుడు ఆయనే అవుతాడు కదా. ఆయన అవుతాడు. లేదా ఆ ఇంటి ముందు నుంచి కూడా ఎవరు పోయేదంట కదా, పోయినా అంతే సంగతులు అట. అంటే అట్లా అంటే ఇప్పుడు బిడ్డకు సంబంధం చూడబోయి ఆమెను ఎత్తుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాడంటే ఆయన నేచర్ ఏందో అర్థం చేసుకోవాలి మనం. అయితే భూస్వామి పాత్రనే మనం చిత్రించాల్సి వస్తే ఆ రోజుల్లో ప్రతి ఊర్లో ఉన్న చాకలి మంగళ దగ్గర నుంచి అందరు కూడా వచ్చి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పనులు చేయాలి. అంటే మా భూమి సినిమా టైపు. మా భూమి సినిమాలో కరెక్ట్గా చూపెట్టాడు. వాళ్ళ పొలాలు దున్నాలి, వాళ్ళ ఇంటి ముందర ఊడ్చాలి, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే కనుక మొత్తం పనులు వాళ్ళే చేయాలి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే గోడ వీళ్ళే పెట్టాలి, వెట్టి అన్నీ పెట్టే. అంటే ఆడ దొర మొత్తం అన్ని చేసిపోవాలి. వెట్టి అనే మాట వచ్చింది కాబట్టి చెప్తా. వెట్టి చాకిరీని బాగా వ్యతిరేకించిన వాడు నిజాం. 1923లో ఆయన బర్త్డే సందర్భంగా ఒక ఫర్మానా ఇస్తాడు, గ్రేటా, వెట్టి చాకిరీ ఉండకూడదు నా రాజ్యంలో అని. తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత నేను ఫర్మానా ఇచ్చినా కూడా అధికారులు దేశముఖులు వెట్టి కొనసాగిస్తున్నారు, నేను ఈసారి బర్త్డే జరుపుకోవట్లేదు, నాకు ఇచ్చే కానుకలు కానీ నజరానాలు కానీ బర్త్డేకి తెస్తారు కదా, నేను తీసుకోనని చెప్తాడు. అది అమలు చేయండి. ఫర్మానా ఉంది, నిజాం ఫర్మానా ఉంది. మీరు అడప సత్యనారాయణ గారిని అడగండి,
ఆర్క్యూస్లో ఉంటుంది అది. అయితే అంత వెట్టి చాకరీని ఆయన 23లో బ్యాన్ చేయాలని ప్రయత్నం చేసిన, ఆంధ్ర మహాసభ ప్రతి సభలో తీర్మానాలు చేసినా కూడా వెట్టి కొనసాగింది. అంటే భూస్వాములు ఎవరు ఇల్లేదు, పెట్టేదో భూస్వాములకే అసలు అక్కడ కాదు, పోరాటం లేని సిరిసిల్ల జైత్యాలలో మళ్ళీ పోరాటం వచ్చేదాకా కూడా వెట్టి నడిచింది కదా. 1978లో కల్లోలత ప్రాంతాలుగా డిక్లేర్ అయ్యేదాకా కూడా మలిదశ నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాత అక్కడ వెట్టికి వ్యతిరేక ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత వెట్టి నడిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డాక 20-25 ఏళ్ళ తర్వాత కూడా కరీంనగర్ జిల్లాలో వెట్టి చాకరీ వెల్మలు చేయించుకున్నారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా. అయితే అప్పుడు వెట్టి బాగా తీవ్ర రూపంలో ఉండేది. ఆ వెట్టి చాకరీ నిజంగానే ఇవాళ చాలామంది సంపదల వెనుక తెలంగాణలో ఈ వెట్టే ప్రధానమైన కారణం. అంటే కూలి లేదు ఏం లేదు, ఉత్తగా చేయించుకుంటే కదా సార్. అంటే వాళ్ళు ఎన్నడూ కష్టపడతారు. ఇప్పుడు ఒక ఇంటికి ధాన్య రాశులు వస్తున్నాయంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళు ఒకరైనా కష్టపడతారా? పడాలి కదా. కానీ అంతా ఆ ఊర్లో ఉన్న ప్రజలు కష్టపడి పంటలు పండించి జీతగాలు ఉండేటోళ్ళు కొంతమంది వరకు. అదేవిధంగా ఊర్లో వాళ్ళు కూడా చేయాల్సి వచ్చేది. వెట్టే అది ఇతరుల జీతం. వెట్టికి ఏంటంటే దొర ఏమన్నా ఇట్లా విదిలిస్తే ఆ ఎంగిల్ మెతుకులు వాళ్ళకి వచ్చేది. ఏదంటే దొర మంచివాడు ఎట్లయితే అదే ఆయన ఏ ఉద్దేశంతో మంచివాడు అనడం నాకైతే తెలియదు. బట్ విష్ణు రామచంద్రారెడ్డి ఇప్పుడు ఒక అడ్వకేట్, జనగాంలో పేరు పొందిన అడ్వకేటు, మళ్ళీ ఆయన సామాజిక వర్గమే, ఆయనే లక్ష్మీనరసింహారెడ్డి. ఆయన సవారీ కచ్చరంలో ఎంక్వైరీ కోసం వస్తా అంటే ఆయన కొట్టి ఆ బండి తలగబెట్టాల్సిన అవసరం ఎందుకుంటుంది దొరకు? అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు చనిపోయిండు విష్ణు రామచంద్రారెడ్డి? ఆయన చాలా మొన్న దాకా ఉన్నాడు. అవునా? ఏది 80s 90s వరకు? 80s 90sలో అవునా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో. అయితే ఆయన కొడుకుని మాత్రం చంపిండ్లు. ఆయన బాబు దొర అని చెప్పిన కదా కడివెండిలో. అయితే ఆ బాబు దొరను మాత్రం ఆయన పారిపోతూ ఉంటే జనగామ పెంబర్తి రైల్వే స్టేషన్ కాడ ఆ ట్రైన్లో పారిపోవాలని చూస్తాడు ఆయన. అయితే అప్పుడు పోయి బాగా దుర్మార్గుడు, లమ్మడోళ్ళు పోయి ఆయన నరికేస్తారు అక్కడ, చంపేశారు. రామచంద్రారెడ్డి జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడు అంగరక్షకులు, పోలీసులు, ఈ రజాకార్లు వీళ్ళంతా ఆయన ఎంబడి పెట్టుకొని ఉండేవాళ్ళు. అంత చేసినా సచివినాడు ఎంబడేది తీసుకొని పోలేదు. అయితే రజాకార్ల దుర్మార్గాలు నవంబర్ 97 నుంచి సెప్టెంబర్ 12 వరకు అనుకోండి. అయితే ఇది జరిగింది. తర్వాత ఇక్కడ జరిగిన హింస గురించి చెప్పాలి మనం. ఇప్పుడు బైరన్పల్లి, గుండ్రాంపల్లి, పర్కాల ఇదేమో మాస్గా జరిగినాయి. కానీ కొన్ని ఇండివిజువల్గా జరిగినాయి. ఎట్లా అంటే రేణుగుంట రామరెడ్డి అని ఇక్కడ రాజపేట యాదిరుట దగ్గర ఉండేవాడు. ఆయన ఏంటంటే రజాకార్లకు వ్యతిరేకంగా 50 మంది వాలంటీర్స్ తయారు చేసుకొని ఆయనది కూడా ఒక గడి లాగానే ఉండేది, పెద్ద ఇల్లు. మంచి దొరనే. అంటే ఇంకోటి, దొరలంతా చెడ్డోళ్ళని కాదు. రేణుగుంట రామరెడ్డి కానీ, గొట్టెముక్కల గోపాలరెడ్డి కానీ చాలామంది ఈ దొరలు కూడా ఈ జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రేణుగుంట రామరెడ్డి వాళ్ళు పెట్టి చేయించుకోలేదా? ఇది వాళ్ళు పెట్టి చేయించుకోలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు భూస్వాములుగా ఉన్నా కూడా ప్రజలతో కూలీ జీతగాళ్ళు ఇట్లా పెట్టుకొని మంచి భూస్వాములు వాళ్ళు. అదే మంచి భూస్వాములు కూడా ఎదురు తిరిగారు దేశ్ముఖులకు, తర్వాత ఈ నిజాం పోలీసులకు. అయితే ఆ రేణుగుంట రామరెడ్డి ఆయన రక్షణగా 50 మందిని పెట్టుకొని ఆయన వీళ్ళని తిప్పి కొడితే పోలీసులను తీసుకొని పెద్ద ఎత్తున వచ్చి ఆయనను చంపేస్తారు నా రాజాపేటలో. అయితే ఇట్లా గొట్టెముక్కల గోపాలరెడ్డిది కానీ, రేణుగుంట్ల రామరెడ్డిది కానీ ఇదంతా విరోధ చరిత్ర. అది గ్రేట్, వాళ్ళ కొత్త ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ రెడ్లు భూస్వాములే నడిపింది ఆ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి. ఎందుకు అట్లా రెడ్లకు అంత కోపం? అంటే ఇప్పుడు రావినారాయణ రెడ్డి ఉన్నాడు, ఆయన పెద్ద భూస్వామి. రావినారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళందరూ రెడ్లు. ఒక దేవులపల్లి వెంకటేశ్వరరావు పాపన ఆయనే బ్రాహ్మణ్, మిగతా వాళ్ళందరూ రెడ్లే. రెడ్లు భూస్వాములు, పైగా భూస్వాములు తిరుగుబాటు చేసిన వీళ్ళు. అంటే వాళ్ళు మానవతావాదులు, వాళ్ళకి నచ్చదు ఇదంతా. ఇవన్నీ సేకరించింది కూడా ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఏ ఊర్లో ఎట్లా పెట్టి ఉన్నది, ఏ ఊర్లో ఎంత భూస్వాముల దౌర్జన్యాలు ఉన్నాయి, ఊరూరు తిరిగి సేకరించి. అప్పుడు వట్టికోట అల్వార్ స్వామి ఉండే కదా, వట్టికోట అల్వార్ స్వామి కూడా ఈ కమిటీ మెంబరు. ఆయనే తర్వాత దేవులపల్లి, ఆరుట్ల వీళ్ళంతా ఊరూరు తిరిగి రాసుకొస్తారు ఈ పోరాటాలు మొదలయ్యే ముందట. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ మునగాల సంస్థానానికి దగ్గరనే ఎందుకు కమ్యూనిస్టులు ఉన్నారు? ఆంధ్ర కమ్యూనిస్టులు కుట్ర చేసి తెలంగాణ నల్లకల్లోలం అస్థిరపరచాలని కుట్ర ఉంది దీని వెనుక, ఇది సాయుధ పోరాటం కాదు అని అంటారు పండరంగారెడ్డి గారు అన్నారు. అది కృష్ణా జిల్లాకు ఆనుకొని ఉండే ప్రాంతం మునగాల కూడా ఒక జాగీర్దార్ గ్రామం అది. అయితే అక్కడైతే ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించారు.
కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించిన తర్వాత ఈ ఆంధ్ర కమ్యూనిస్టులంతా ఈ మునగాలను స్థావరంగా చేసుకొని తెలంగాణకు విస్తరించారు. అట్లాగే ఇక్కడ కూడా పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మునగాల నుంచే విజయవాడకు పోతారు ఈ కమ్యూనిస్టులంతా కూడా. అక్కడ స్వాతంత్రం వచ్చినాక అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్యాన్ కొంతకాలం కొనసాగింది. బట్ అక్కడ వాళ్ళకు రక్షణ ఉంటుందని చెప్పేసి అక్కడికి పోయి ఆ మునగాలు అట్లా మనకు అటు ఇటు రావడానికి ట్రాన్సిట్గా పనికొచ్చేది అన్నట్టు. అట్లా ఇది కాన్ఫరెన్స్ అయినా ఇది నిజమేనా? అది పాండురంగారెడ్డి గారు చెప్పినట్లు నిజమే. అది ఒక రెండు ప్రాంతాల మధ్యలో కుట్ర ఉండే ఉందా? జాగీర్దారి. ఆంధ్ర కమ్యూనిస్టుల కుట్ర ఉందా తెలంగాణ అస్థిరపరచాలని? లేదు లేదు, అస్సలు అట్లా ఆ కోణం నుంచే చూడొద్దు. అది భూస్వాములు చెప్పిన కోణం. అది అదే విష్ణుడు దేశ్ముఖ్ కోణం అనుకోవచ్చు. అది అంటే పాండురంగారెడ్డి గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆయన చాలా మంచిగా స్టడీ చేసి మంచి గొప్ప చరిత్రకారుడు. బాగా ఇప్పుడు ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో నిజాం పిటిషన్ మీద కానీ వీటన్నిటి మీద చాలా అద్భుతంగా ఆయన సమాచారం సేకరించాడు. కానీ ఎక్కడో విష్ణుడు దేశ్ముఖ్ అనేసరికి ఆయనకు ఒక అది మరి ఏ రకంగా అంటే చరిత్రను కూడా మనము ఆధారాలతోనే మనం చదవాల్సి ఉంటుంది. ఒక్కటి చెప్పనా ఎంత డిస్టార్ట్ చేస్తారో, గడి దొర గడిల దొర అంటారు కదా. గడీలు ఎందుకు ఏర్పాటు చేశారు మీరు చెప్పండి? ఇంతమందిని ఇంటర్వ్యూ చేశారు. ఫస్ట్ తెలంగాణలో గడీలు ఎందుకు ఏర్పడ్డాయి? అది మీరే చెప్పారు, నాకు నేనేం చెప్పింది. అంటే గడీలు ఏంటంటే ఈ మహారాష్ట్ర నుంచి ఈ శివాజీ వీళ్ళంతా బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత రాజుల చరిత్ర ముగిసినప్పుడు సైన్యం అంతా కూడా అడవులలో తలదాచుకున్నారు. 5,000 మంది 3,000 మంది. వాళ్ళు తినడానికి తిండి దొరకక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చుట్టూ ఉన్న గ్రామాల మీద దాడులు చేసి ధాన్యం దోచుకుపోయేటోళ్ళు. ఎప్పుడు పంటకు వస్తుందో తెలిసి వాళ్ళు 1,000 మందితోని గుర్రాల మీద వచ్చి పంటలు దోచుకొని పోయేటోళ్ళు, కోసుకొని పోయేటోళ్ళు, ఉన్న ధాన్యాన్ని పట్టుకొని పోయేటోళ్ళు, ఇండ్లను లూటీ చేసేటోళ్ళు, మహిళలను కూడా ఎత్తుకుపోయేటోళ్ళు. ఇట్లాంటివి జరిగేది. వాళ్ళని రోహిల్లాస్ అన్నారు. అయితే ఈ టైంలో వాళ్ళ నుంచి పరిరక్షించుకోవడానికి ఒక 150 సంవత్సరాల పాటు తెలంగాణ తనను తాను రక్షించుకున్నది. అప్పుడే నిర్మల్ల నాటు తుపాకులు తయారు చేశారు. ఇప్పుడు నిర్మల్లో ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి, నాటు తుపాకులు తయారు చేసుకొని ఆ రోహిల్లాలను ఎదుర్కోవడానికి పెద్ద పెద్ద గడీలు కట్టారు. అయితే జనరల్గా ఊరికి అప్పటి భూస్వాములు క్రూరులు కాదు. ఆ రోజుల్లో ఉన్న భూస్వాములు క్రూరులు కాదు. వాళ్ళు ఏం చేశారంటే గడీల లోపల ధాన్యాన్ని దాచుకునేది వాళ్ళ పాలు కాకుండా ఉండటానికి. గడి పైన బురుజులు ఉన్నాయి కదా, తెలంగాణలో మీకు ఉత్తరపు దిక్కుగా ఉంటాయి బురుజులు అన్నీ. ఊరికి ఉత్తరపు దిక్కు ఎందుకు ఉంటాయంటే ఉత్తరం నుంచి వచ్చేటోళ్ళు వీళ్ళు రోహిల్లాస్. బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చేటోళ్ళు కాదు, ఆంధ్ర నుంచి వచ్చేటోళ్ళు కాదు. ఇటు మహారాష్ట్ర ఈ ఫారెస్ట్ నుంచి ఆదిలాబాద్ ఆనుకొని ఉన్న అడవులు సెంట్రల్ ప్రొవిన్సెస్ అనేవాళ్ళు ఆ అడవులకి వెళ్ళి వచ్చేటోళ్ళు. అందుకని బురుజుల మీద బూర పట్టుకొని ఒక అతను ఉండేవాడు. ఉండి బూర ఊదంగానే, అంటే ఆయన ఎప్పుడు బూర ఊదేవాడు, ఆ ఉత్తర దిక్కు ఎప్పుడైతే ఆకాశంలోకి ధూళి లేస్తుందో ఆ దుబ్బను చూసి గుర్రాలు వస్తున్నాయని చెప్పి అట్లా బూర ఊదంగానే పొలాలలో పనులు చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి గడి లోపలికి వచ్చేటోళ్ళు, గడీలో తలదాచుకునేటోళ్ళు. సినిమాలాగా ఉంది ఇది. ఆ గడీలు అనేటి ప్రజల రక్షణ కోసం, వాళ్ళ ధాన్యం కోసం అంత పెద్ద గరిసెలు కానీ అవన్నీ భూస్వాములు వాళ్ళ ధాన్యం దాచుకోవడానికి కాదు. ఇది మొదటి దశ. తర్వాత కాలంలో విలాసాల కోసం గడులు కట్టుకున్నారు. అయితే ప్రజలు ఎందుకు ఆ గడులు కట్టడానికి సహకరించిందంటే ఈ సమిష్టిగా అందరం కట్టుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. అప్పుడు వెట్టి లేదు. అంటే వెట్టి కంటే కూడా ఒక ఊరు వాళ్ళని కాపాడాలనే ప్రేమ, యూనిటీ ఉండేది. అక్కడ దొరలకు కూడా వీళ్ళందరూ ఆయన పొలంలో పనిచేసే వాళ్ళు కావచ్చు. మనకు ఆ 17వ శతాబ్దం 18వ శతాబ్దం సంఘటనల గురించి రాసిన వాళ్ళు ఎవరు లేరు, తెలియదు. కొద్దిగా సురవరం ప్రతాప్ రెడ్డి ఆ చరిత్రను కొద్దిగా శోధించిండు. ఈవెన్ రామ్జీ గోండ్ గురించి కూడా ఆయన చెప్పేదాకా ఎవరు తెలియదు. ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఆయన సురవరం రాసి అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆయన కోసం వెతకడం అనేది. నేను ఒకసారి గద్దర్తో సినిమా తీద్దామని ఎన్ శంకర్తో మాట్లాడుకొని గద్దర్ దగ్గర పోయి రామ్జీ గోండు సినిమా తీద్దాం అనుకుంటున్నాము అంటే, రామ్జీ గోండా, రామ్జీ ఎవరు అన్నాడు. ఆయన తెలియదు. ఎప్పుడు అది మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందు 98, 97. అరే అయితే రామ్జీ ఎవరు అన్నాడు అంటే, అప్పుడు కిషన్జీ పేరు కూడా రామ్జీ అని నిక్ నేమ్ ఉండేది. కిషన్జీ కార్యదర్శి ఉన్నప్పుడు పీపుల్స్ వరకు రామ్జీ అనే పేరుతో ఉండేది. మావాడే కదా రామ్జీ అంటే అన్నాడు. కాదు ఆయన పేరు ఈయన పెట్టుకున్నాడు అని ఆయన స్టోరీ అంతా చెప్పిన నేను. చెప్పి అందులో హీరో రామ్జీ పాత్ర ఏంటంటే కొంచెం 50-60 మధ్యలో ఉండే పాత్ర. నువ్వైతే కరెక్ట్గా సరిపోతావు. అప్పుడు ఆయన ఏది అదే
ఇంకప్పటికి కాల్పులు జరగలేదు గద్దర్ మీద నేను మాట్లాడినప్పుడు బహుశా. అయితే అంటే వద్దన్నాడు ఆయన నిరాకరించండి, లేకపోతే గొప్ప సినిమా అయ్యేది. ఇప్పటివరకు కూడా ఎవరు రామ్జీ మీద సినిమా తీయలే. ఇప్పుడు తీయండి ఏముంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా రామ్జీ ప్రస్తావన వచ్చింది అంటారు కదా, కొంచెం ఏదో. అయితే రామ్జీని వెంటాడుకుంటా వచ్చి చంపింది ఎవరు అని అంటే బ్రిటిష్ సైన్యం. అంటే వాళ్ళకేం అవసరం వచ్చింది అని అంటే ఈ రోహిల్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామ్జీకి వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడ్డది. అంటే శత్రువు మిత్రుడు. ఇక్కడ అడవిలో ఉండే రామ్జీ చివరి రాజు, గోండ్ రాజ్యానికి చిట్ట చివరి రాజు రామ్జీ. అయితే తనను కాపాడుకోవడానికి రోహిల్లాల సపోర్ట్ తీసుకుంటాడు. అయితే ఈ రోహిల్లాలు ఏం చేస్తారంటే తెలంగాణ మీదకి వెళ్ళి గుంటూరు దాకా పోయి గుంటూరులో దోపిడీ చేస్తారు. గుంటూరులో దోపిడీ చేస్తే బ్రిటిష్ వాళ్ళ వెతుక్కుంటా తరుముకుంటూ వచ్చి రామ్జీ షెల్టర్ ఇస్తున్నాడని తెలిసి రామ్జీని రోహిల్లాలను పట్టుకొని నిర్మల్లా ఒక చెట్టుకు 1000 మందిని ఉరిదీసినారు అంటారు కదా, 1000 ఊడల మర్రి. అయితే 1000 మందిని ఉరిదీసిందని చెప్పింది ఆ బ్రిటిష్ సైన్యమే. అక్కడ నిజాంది ఏం లేదు. కావాలంటే వాళ్ళకి దారి చూపెట్టడానికి కొంతమందిని ఏమన్నా ఇచ్చిండేమో కానీ అది 1858లో జరిగింది. ఇది 1850 అంటే 6వ నిజామా 5వ నిజామా ఉండొచ్చు. 4వ నిజాం. 4వ నిజాం అంటే 7వ నిజాంకు రజాకార్లకు సంబంధం లేదు అది. ఓహో ఇది లేదు. తర్వాత ఇంకో ప్రస్తావన వచ్చిందంటే ఆ సినిమాలో వచ్చింది 1000 ఊడల మర్రి వ్యవహారం కూడా ఉన్నట్లుంది. కమ్యూనిస్టులు రజాకారులు ఏకమైనరు. అయితే పోలీస్ యాక్షన్ ఎప్పుడైతే అయిందో, పోలీస్ యాక్షన్ అయిన తర్వాత నిజాంనే రాజుగా కంటిన్యూ చేశారు. నిజాం తర్వాత కూడా కంటిన్యూ అయ్యాడు. ఎప్పటిదాకా అయ్యాడు? 1950 జనవరి 26 దాకా నిజామే రాజు. ప్రతి ఉత్తర్వు నిజాం సంతకంతోనే వచ్చినాయి. పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారే తప్ప హైదరాబాద్ రాజుగా నిజామే ఉన్నాడు. అంటే మరి హైదరాబాద్ మీద మిలిటరీ దాడి చేసి నిజాం లొంగ తీసుకొని, సైన్యాన్ని లొంగ తీసుకొని, రజాకారులను లొంగ తీసుకొని మరి ఎందుకు డైరెక్ట్గా భారతదేశంలో విలీనం చేయలేకపోయారు? జనరల్ చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ద్వారా ఈ రాజ్యాన్ని నడిపారు. కానీ సంతకాలు ఎవరి? జనరల్ చౌదరి చేసిన సంతకాలు కాదు అవి. మిలిటరీ గవర్నర్గా జనరల్ చౌదరి ఉండేవాడు. కానీ సంతకాలు పెట్టింది నెహ్రూ, మన నిజామే. ప్రతి ఉత్తర్వు మీద నిజాం సంతకం ఉంటుంది. ఎప్పుడు ఆయన విలీనం చేస్తూ లెటర్ ఇచ్చిండంటే డిసెంబర్ 24, 1949. ఎందుకు ఆ రోజు ఇచ్చాడు? డిసెంబర్ 26 నాడు భారత రాజ్యాంగాన్ని ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండే కదా, వాళ్ళు ఆమోదించారు. అది అమల్లోకి వచ్చింది 50 జనవరి 26. బట్ 49 డిసెంబర్ 26 నాడు దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదించారు. అందుకని హైదరాబాద్ను భారత రాజ్యాంగంలో భాగం చేశారు కాబట్టి ఆయనే సంతకం పెట్టాల్సి వచ్చింది డిసెంబర్ 24. అది అయితే ఈ రజాకారులకు ఇంకొకటి చెప్తా. కమ్యూనిస్టులు రజాకారులు ఏకమై ఇదేంటంటే 1948లో సెప్టెంబర్ 17 అయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో 2 వాదనలు వచ్చినాయి, 2 ధోరణులు. ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, నిజాం సరెండర్ అయ్యాడు. అప్పుడు ఈ దేవులపల్లి కానీ, సుందరయ్య కానీ, చంద్ర రాజేశ్వరరావు కానీ, బసవ పున్నయ్య కానీ, భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ వీళ్ళంతా ఏంటంటే మనం నిజాంకు వ్యతిరేకంగా కాదు పోరాటం మొదలుపెట్టింది, ఈ దున్నేవానికే భూమి కావాలి, కమ్యూనిస్టు రాజ్యం రావాలి, దానికోసం మొదలుపెట్టాం మనము. నిజాం ఉన్నా ఇంకోడున్నా మనకు అది మేక్ ఇట్ నో డిఫరెన్స్. ఇది నిజాం వ్యతిరేక పోరాటం కాదు, ఇది ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన సాయుధ పోరాటం అని తీసుకొచ్చారు. అది అయ్యేంత వరకు పోరాటం నడుస్తూనే ఉంటుందని చెప్పారు. చెప్తే దాన్ని డిఫర్ అయింది ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి. అయితే ఈ రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు మగ్దుమ్ మొయియుద్దీన్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా మితవాదులుగా ముద్రపడ్డ వాళ్ళు. అంటే సిపిఐలో కూడా రాజేశ్వరరావు సిపిఐ, అప్పుడు సిపిఐ ఉన్నది అప్పుడు. అయితే ఈ వీళ్ళు మాత్రం డిఫర్ అయ్యారు. అయితే వీళ్ళు పోలీస్ యాక్షన్ కంటే ముందు ఆజాద్ హైదరాబాద్ అని ఒక స్లోగన్ ఇచ్చారు. హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలి అంటే నిజాం స్వతంత్రంగా ఉండాలంటాడు, ఆజాద్ హైదరాబాద్. రావినారాయణ రెడ్డి కూడా స్వతంత్రంగా ఉండాలంటున్నాడు. అదేమిటి అక్కడ వచ్చిందేమో, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. అంతేగాని రజాకారులను ఎన్నడూ కూడా రావినారాయణ రెడ్డి కానీ
బద్దం ఎల్లారెడ్డి కానీ వీళ్ళెవరు మగ్దు మొయ్యొద్దీన్ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు రజాకార్లు. కమ్యూనిస్టులకు రజాకార్లకు అసలు వైరమే తప్ప దోస్తాను లేదు. కాల్చుడే కదా, ఎదురుపడితే కాల్చుకుండే. అయితే నిజాం ఆజాద్ హైదరాబాద్ అన్నాడు, రావి నారాయణ రెడ్డి కూడా ఆజాద్ హైదరాబాద్ అన్నాడు. తర్వాత దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ విత్డ్రా చేసుకున్నదా. రైట్. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నప్పుడు ఎప్పుడూ ఒక వివాదమే ఉంటుంది. మైబినార్లో నిజామే ఉన్నాడు కదా, అక్కడ ఎందుకు పోరాటం జరగలేదు, అక్కడ వంగబెట్టి బండలు ఎందుకు పెట్టలేదు, అక్కడ హింసించలేరా, అక్కడ పెట్టి లేదా అని ఒక ఆర్గ్యుమెంట్ అంటారు. ఎందుకు ప్రతిసారి వివాదం అవుతున్నది? నేను అన్నా కదా, భూస్వాములు అందరూ కూడా దుర్మార్గులు కాదు, కానీ విష్ణు రామచంద్రారెడ్డి ఆ ఇలాకాల అక్కడ జరిగిన దుర్మార్గాల వల్లనే ఆ ప్రజల లోపల ఆ పోరాట చైతన్యము, ఆ తిరుగుబాటు, వాళ్ళు చేసే దుర్మార్గాలు ఎట్లా ఉండేదంటే, ఆయనకు తల్లి ఉండేది కడవేణిలో. ఆమె అమ్మ అంటే నీ అయ్యే పెళ్ళ అన్నారా, నేను అమ్మ అంటున్నావు అనేది. దొరసాని అంటే నీ దొరకు నేను సానిదా అన్నారా అనేది. ఏమనాలే ఆమె ఇప్పుడు చచ్చిపోయిందో. అదే దొడి కొమరయ్య అని చంపేసిన నాటికే ఆమె ఓల్డ్ ఏజ్, తర్వాత చనిపోయి ఉంటుంది. బట్ అంటే ఇట్లా వాళ్ళు ఆయన విష్ణుడు దేశ్ముఖ్ దురాగతాల మీద చాలా పాటలే వచ్చినాయి కదా చాలా. అసలు ఆ పోరాటమే రాకపోతుండే ఆయన మంచోడైతే. ఆ పోరాటం పుట్టిందే ఆ ప్రాంతంలో. అంత హింస, తర్వాత దుర్మార్గాలు, అరాచకాలు, వెట్టిచాకిరి. ఆమె కూడా పరాకాష్ఠనే ఉన్నది. అంతే, ఆమె కూడా బాగా, ఆమె లేడీ అయినా కూడా ఆమె దగ్గర ఉన్న గుండాలు బాగా దుర్మార్గాలు చేసేవాళ్ళు కడవేండి. అంటే ఆమె మిత్తిలకు పైసలు ఇచ్చేదట, ఇచ్చి కాలంగాని కాలం ఉన్నా లేకున్నా వసూలు చేసేదట ఆమె. అందువల్ల విలడైందని ఒక ఆర్గ్యుమెంట్. అట్లని కాదు కదా, భూములు, వ్యవసాయాలు, వాటిని దున్నేది, అక్కడ ప్రజలు, వెట్టిచాకిరి ఇవన్నీ ఉండేది. చాలా చాలా కలిసి వచ్చినాయి. వెట్టిచాకిరి అనేది ఆడ విష్ణుడు దేశ్ముఖ్ ఇలాకాలనే చాలా ఎక్కువగా ఉండేది. దాని మీద బుక్ రాసిండు దేవరపల్లి, దాని పేరే వెట్టిచాకిరి. వెట్టిచాకిరి అనే ఒక బుక్కే రాసిండు. అదంతా ఆ ఏరియాలో జరిగింది, జనగాం ప్రాంతంలో. అంటే అక్కడ ప్రజలకు వాళ్ళ శ్రమనే అంతే. లెవి ధాన్యం పేరుతో కానీ, వెట్టి కానీ, ఇవన్నీ కూడా భూములను ఆక్రమించడం. నిజాం నవాబును కమ్యూనిస్టులే తరతరాల బూదు నిజాం రాజు దిగిపో అని చెప్పిండ్రు, దానికి మద్దతు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళే నిజామును సెక్యులరిస్టు మతవాది అన్నప్పుడు నిజాం అట్లాంటి వాడు కాదు కదా అని కూడా అంటారు. మళ్ళీ ఎందుకు ఈ ద్వైతీభావం ఏమిటి? నేనైతే కమ్యూనిస్టులు నిజాంను చూసిన కోణము ఒక్క కోణమే. అంటే నిజాం అప్పుడు రాజు, ఇక్కడ దేశ్ముఖులు చేసే దురాఘాతాలను అంచలేకపోయాడు. ఆయనకు మద్దతుగా నిజాం పోలీసులు, రజాకార్లు వస్తుంటే కూడా పరోక్షంగా సహకరించిండు, నిర్లిప్తంగా ఉన్నాడు. లాస్ట్ పీరియడ్లో రజాకార్లు బాగా విజృంభించినప్పుడు కాసిం రజ్వీ చేతిలో ఒక రకంగా ఆయన హౌస్ అరెస్ట్ అయినట్టు లాయకలి వచ్చిన తర్వాత. బట్ అప్పటిదాకా దుర్మార్గాలను ఆపడానికి ఆయన ఏం ప్రయత్నం చేయలేదు. వాస్తవంగా ఏంటంటే ఆయన ఎన్నడూ బయటకు వస్తే షికార్కి వస్తాడు నవాబు. దౌరా అంటే షికార్. ఆ షికార్కి వచ్చినప్పుడు ఉండటానికి అక్కడక్కడ అడవి ప్రాంతాలలో గెస్ట్ హౌస్లు కట్టించుకునేది, R&B PWD పేరుతో. అయితే ఈయన ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది గ్రామాలలో అనేది విచారించలేదు. ఆయన అంతా సిటీలో ఉండేటోడు, ఆ గండ కట్టి ఎవరన్నా దర్బార్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ వరకు పరిమితమైంది తప్ప ఆయనకి ఏం జరుగుతున్నదో తెలియదు. ఒక్క ఇన్సిడెంట్ చెప్తాం మీకు. ఇప్పుడు కొమరం భీము చనిపోయిన కాలం 1940, 1939-40. ఆ టైంలో నిజామే కదా రాజు. నిజాంకు పేపర్ చూసేదాకా తెలియదు కొమరం భీము అనేవాడు చనిపోయాడు అని. అదేమిటి ఆయన నిజామే చంపించండు? అసలు కొమరం భీము అనేటోడు ఉన్నాడని కూడా తెలియదు ఆయన. ఆడ సుబేదార్ ఉన్నాడు కదా, కలెక్టర్ పైన సుబేదార్, వాళ్ళు చేసింది దురాగతం. నిజాంకు సంబంధం లేదు. తెలియకనే ఆయన ఏం చేసిండంటే ఇంతమంది చనిపోయిన 13 మంది అనేది చూపెట్టిన పేరు. అది చూసిన తర్వాత హెమండార్ఫ్ను పిలిపిస్తాడు. ఆయన అడుగుతాడు, ఆయన ప్రధానమంత్రిని వీళ్ళని అడుగుతాడు, ఎవరన్నా విదేశీయుడు ఎవరన్నా ఈ గిరిజనుల కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారా అని అడిగితే ఒక ఆయన వచ్చిండు, అప్పుడప్పుడు తిరిగిపోతాడు. ఇక్కడ ఆయన 1937 నుంచే తిరిగిపోతాడు. అచ్చంపేట చెంచుల గురించి, కోయల గురించి, ఖమ్మం అడవులలో కోయలు, బస్తరా ప్రాంతం. అయితే హెమండార్ఫ్ అని ఒక ఆయన ఉన్నాడని చెప్తారు వాళ్ళు. చెప్తే ఆయన అర్జెంటుగా పిలిపాడంటే ఆయన ఎక్కడనో నార్త్ ఇండియాలో ఉంటే ఆయన పిలిపిస్తారు. పిలిపిస్తే ఆయన ఏమంటాడంటే, ఈ అడవి బిడ్డలు ఎందుకు నోరు లేని వాళ్ళు ఎందుకు చనిపోయిన అని అడుగుతాడు. వీళ్ళు నా తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, నా మీద తిరుగుబాటు చేయడానికి, నిజాం రాజ్యాన్ని కూలదోయడానికి అని చెప్తున్నారు. కానీ నోరు లేని అడవి బిడ్డలు నన్ను కూలదోస్తారా? వాళ్ళకి ఎందుకుంటుంది ఆ కోరిక? వీళ్ళు నన్ను మిస్గైడ్ చేస్తున్నారు,
మీరు ఎంక్వైరీ చేయండి అని పంపుతారు. ఇక్కడ ఎవరి మీద నమ్మకం లేదా ఆయన? లేదు. గ్రేట్. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే దీని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీలు అనేటివి ఉద్యమ కాలంలో బాగా వచ్చినాయి కదా, విప్లవ ఉద్యమంలో. ఫస్ట్ నిజ నిర్ధారణ కమిటీ వేసింది కమ్యూనిస్ట్ పార్టీ బద్దం ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కొమరం భీం మీద విచారణ చేయడం, ఆయన ఎన్కౌంటర్ మీద విచారణ చేయడానికి. అయితే అట్లా ఆయన తిరిగి రిపోర్ట్ ఇస్తాడు. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికలో కూడా రాసినట్టు కదా దాని గురించి. రాసిండు. అయితే ఈ సమాచారం వచ్చినాకనే నిజాం అలర్ట్ అయ్యి ఈయనను పంపిస్తాడు, వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకోండి, ఇంకోటి ఏం పరిష్కారాలు మీరే చూపెట్టండి అంటాడు. అంటే ఒక 2 years తర్వాత M&R రిపోర్ట్ తీసుకొని వస్తాడు, ఇగో ఇది జరిగిందని చెప్తాడు. చెప్తే ఇవి ఈ రకంగా చేస్తే గిరిజనులు సంతోషంగా ఉంటారు అంటే మా వాళ్ళు చేయరు, ఇది నీ కలెక్టర్ హోదా ఇస్తా, నువ్వు ఉండి చేయి అంటాడు. పోలీస్ యాక్షన్ దాకా ఆయన ఉండి అమలు చేశాడు. అదొక స్వర్ణయుగం గిరిజనులకు. అంటే ఏ రాజ్యం కూడా, అంటే తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా ఆనాడు నిజాం గిరిజనులో చేసినంతగా చేయలేదు. కానీ ఇక్కడ తెలంగాణ విలీనమా విమోచననా ఏదో అనుకుందాం, దానికి నెహ్రూ పాత్ర ఎంత, పటేల్ పాత్ర ఎంత, ఇద్దరు కలిపి చేసిండ్రు. అది యాక్చువల్గా ఏంటంటే అది ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఒక మెంబర్, సభ్యత్వ దేశం. సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఐక్యరాజ్య సమితిలో మనం ఉన్నప్పుడు ఏకపక్షంగా హైదరాబాద్ మీదకి కారణాలు ఏవైనా కావచ్చు, సైన్యాన్ని పంపడం అనేది అదొక దురాక్రమణ. అయితే ఆ దురాక్రమణకు తనకు ఆ పాపం అంటొద్దని చెప్పి నెహ్రూ ఏం చేసిండంటే పరోక్షంగా సహకరించి ఫ్రీడమ్ ఇచ్చాడు పటేల్కి. పటేల్ చేశాడు ఆ పని. అయితే ప్రజల కోణంలో చూసినప్పుడు ప్రజలు దాన్ని స్వాగతించారు పెద్ద ఎత్తున. వాళ్ళకేందంటే రజాకర్ల హింస పోతుంది, వాళ్ళేం రాజ్యం ఎలా అనుకుంటున్నారో ప్రజలు. హైదరాబాద్ ఎవరి చేతిలో ఉంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, 200 ఏళ్ళు పోరాడి సాధించుకున్నారు, మనం వాళ్ళ కలవాలనే ఉంటుంది కదా. కాబట్టి పటేల్ ఆ క్రెడిబిలిటీ వచ్చింది పటేల్కి. సంస్థానాలన్నీ విలీనం చేసినప్పుడే హైదరాబాద్ కూడా అయితే బాగుండేది, కానీ హింసాత్మకంగా అది విలీనమైంది. బట్ అది ఆ క్రెడిట్ పటేల్ పోతుంది, డెఫినెట్గా తీసుకుంటాడు. బట్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన గైడ్లైన్స్ ప్రకారం ఆ దురాక్రమణ. అయితే ఆ పిటిషన్ ఇప్పటికి పెండింగ్లో ఉంది ఐక్యరాజ్య సమితిలో, సెక్యూరిటీ కౌన్సిల్లో. హైదరాబాద్ క్వశ్చన్ అని చెప్పి ఒక పిటిషన్ ఇప్పటికీ పెండింగ్ ఉంది, అది నిజాం దాఖలు చేసింది. అయితే ఎప్పుడైతే ఇక్కడ చౌదరి రాజ్యాధికారంలోకి వస్తాడో, నిజాం రాజుగా ఉంటూ చౌదరిని పెడతారు కదా, అప్పుడు నిజాం ఏం చేస్తాడంటే అది September 22 మళ్ళీ ఐక్యరాజ్య సమితికి లెటర్ రాస్తాడు, నేను విత్డ్రా చేసుకుంటున్నా నా పిటిషన్. అంటే వాళ్ళు ఏమంటారంటే 7 వరకే నీ పని, నువ్వు విత్డ్రా చేసుకోమంటే మేము చేసుకోము, ఇది కంటిన్యూ అవుతుందని విచారణ జరిగింది. 1950 దాకా జరిగింది. జరిగినాక ఏం చేస్తారంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. పాకిస్తాన్ ఎప్పటికీ దాన్ని లేపుతూనే ఉంటుంది, ఏమైంది హైదరాబాద్ మీద విచారణ చేయండి అని. మీకు కూడా తెలుసా, దీనికి ఈ పిటిషన్ కోసమే హైదరాబాద్ను 3 ముక్కలు చేశారు. ఈ పిటిషన్ కోసమే 369 మంది చనిపోయినా కూడా ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు. ఈ పిటిషన్ కోసమే తెలంగాణ 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో మగ్గిపోయింది. దానికి కారణం నిజాం ఐక్యరాజ్య సమితిలో వేసిన పిటిషన్. బ్యూటిఫుల్. అంటే ఆనాడే ఇందిరాగాంధీ తెలంగాణ ఇచ్చేవారు, అప్పుడే ఇచ్చేవారు, ఇద్దామని వచ్చింది ఆమె. జూలై 4వ తేదీ అర్ధరాత్రి స్పెషల్ ఫ్లైట్లో ఆమె తెల్లారంగానే వేరే కంట్రీకి పోవాలి, అయినా కూడా చొక్కారావుని వెంబడి పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో వచ్చింది. ఫ్లైట్ ఎక్కేటప్పుడు డిసైడ్ చేసుకున్నది ఆమె తెలంగాణ ఇచ్చొద్దామని, ఇక్కడ ప్రకటన చేసొద్దామని. అందులో హోమ్ సెక్రటరీ మోపాయిండు, ఆ హోమ్ సెక్రటరీ ఆంధ్ర. ఆయన ఏం చెప్పిండంటే, అమ్మ నెహ్రూ ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నావు, హైదరాబాద్ రాష్ట్రం నెహ్రూకు చాలా ఇష్టము, ఆ 3 ప్రాంతాలలో 3 భాషలు మాట్లాడే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఆయనకు బాగా ఇష్టం ఉండే. బట్ ఇగో దీని కారణంగా ఆయన విడదీశాడు, ఇది ఆయన స్టేట్మెంటు. ఇప్పుడు మీరు ఇస్తామంటే రేపటి రోజు సెక్యూరిటీ కౌన్సిల్లో కనుక వాళ్ళు విచారణకు తీసుకొని హైదరాబాద్ మీద దురాక్రమనే, మీరు హైదరాబాద్ స్వాతంత్రం ఇవ్వండి అంటే అప్పుడు సందిగ్ధంలో పడతాం మనము అని అంటే వచ్చి వెళ్ళిపోయింది అక్కడ. రజాకార్ సినిమా నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం. రజాకార్ సినిమా నేపథ్యానికి వెళ్ళి చూసినప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, తెలంగాణ కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ, ఇవంతా ఈ చరిత్రను ఏ సిరాతో రాస్తారు మీరు? 2 ఉన్నాయి ఇందులో. ఒకటి, ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం లాంటి సాధారణ ప్రజలు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో తుపాకులు పట్టుకొని ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర లేదు ఎక్కడ. అది మళ్ళీ చైనా విప్లవంలో మనకు కనబడుతుంది.
అటువంటి ఒక సామాన్య ప్రజలే కవులైన్లు, సామాన్య ప్రజలే కళాకారులైన్లు, సామాన్య ప్రజలే మా పాలన ఎట్లుండాలనో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకొని 3000 గ్రామాలల్లో విముక్తి ప్రాంతంగా దాన్ని ఆ పేరుతో పిలవకూడదు, బట్ గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా పరిపాలన జరిగింది ఆ పీరియడ్ అంతా కూడా. మద్యపాన నిషేధము, అందరు కూడా పండుగ వాతావరణం, అదొక గొప్ప ఉజ్వల చరిత్ర తెలంగాణ. దీనిలో ఇంకా హింసకు సంబంధించి మాత్రం నాకు తెలిసి తెలంగాణ మీద ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు, కానీ అంత రక్తసిక్త చరిత్ర ఎన్నడూ లేదు. 1946 నుంచి 51 వరకు చాలా అసలు పోలీస్ యాక్షన్ తర్వాతనే ఎక్కువ హింస జరిగింది. మీకు చెప్పాలి, రజాకారులది నథింగ్. అసలు 46 నుంచి 51 మధ్యలో జరిగిన తెలంగాణ ప్రజల మీద జరిగిన హింస మొత్తంలో రజాకారులది ఒక 10% అయితే, భారత సైన్యం చేతిలో గిరిజనులను తీసుకుపోయి పశువుల్లాగా కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో పెట్టి చిత్రహింసలు చేశారు సైన్యం. ఎంతోమందిని ఉరిదీశారు, ఎంతోమందిని చంపేశారు. ఆ చరిత్ర అంతా బయటికి రావాలి. ఈ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాస్తే అది నేనే రాశాను నా స్వహస్తాలతో, బట్ అది వాళ్ళు ఎందుకో ఆ పార్టీ వాళ్ళు 2వ వాల్యూమ్ వేయట్లేదు, అందులో ఉండిపోయింది అదంతా. తర్వాత సుందరయ్య గారు రాసింది అదే ఇప్పుడు ప్రామాణికం మనకు. అందులో చాలా ఇన్సిడెంట్స్ మనకు కనబడతాయి, బట్ వాటి మీద కూడా సినిమాలు రావాలి. భారత సైన్యం చేసిన చిత్రహింసలు, దాడులు, ఇవన్నీ కూడా ఏ సిరాతో రాస్తారో చెప్పలేదు. రక్తసిక్తమైన చరిత్ర అది. అందులో ఒక చిన్న మెరుపులాగా ఆ 1946 నుంచి 48 మధ్యలో ఆ ఉజ్వల చరిత్ర కొన్ని గ్రామాలకు మాత్రం ఉంది. అది ప్రజల చేతుల్లో ఏర్పడ్డ ప్రజారాజ్యాలు. ఆ ఒక్క ఇన్సిడెంట్ ఆ 2 సంవత్సరాల్లో వచ్చినాయి పక్కకు పెడితే మొత్తం కూడా రక్తసిక్త చరిత్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సినిమా నేపథ్యంలో వాస్తవానికి కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడినాయి. చరిత్ర అది గడిచిపోయిందా కావచ్చు, కానీ భవిష్యత్తు ఎట్లా ఉండాలో చెప్పడానికి ఒక టార్చ్ లైట్ లాంటిది. అది తప్పకుండా తెలుసుకొని తీరవలసిందే. తెలంగాణ ఇట్లా ఎందుకుంది, తెలంగాణ మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఎందుకుంది, తెలంగాణలో ఎక్కడ లేని ప్రయారిటీ తెలంగాణకు కొన్ని విషయాల్లో ఎందుకుందంటే దాన్ని నడిచి వచ్చిన దారి అంతా ఇట్లా ఉన్నది. కాబట్టే ఇక్కడ ఒక సంఘటన, ఒక సందర్భం, ఒక మాట లేదా ఒక పుస్తకం, ఒక పాట ప్రతిదీ చర్చనీయాంశం కావడానికి గల కారణాలు ఇవి. థ్యాంక్ యూ.